with you today. ఈరోజు మీతో ఉండటం చాలా సంతోషం. It is a joy to be associated with Abhishek and also with the Zion Fellowship. సియోను సహవాసము సహోదరుడు అభిషేక్తో ఈ విధంగా కలిసి ఉండడం అనేది నాకు సంతోషంగా ఉంది. So we have Hudson also with us. మనతో పాటు సహోదరుడు హడ్సన్ కూడా ఉన్నారు. So we will be looking on leadership today and tomorrow. ఈరోజు రేపు మనము ఈ లీడర్షిప్ గురించినటువంటి విషయాలు మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. We'll bow our heads and pray that the Lord may speak to us. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం, ప్రభు మనతో మాట్లాడలాగున. Our gracious loving Father, we thank you for this time. ప్రభువా, మీరు మాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి మీకు వందనాలు. Lord, we pray that you speak with us. ప్రభువా, మీరు మాతో మాట్లాడాలని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాం. You encourage us. ప్రభువా, మమ్మల్ని ప్రోత్సహించండి. Give us a new vision. మాకు నూతన దర్శనాన్ని దయచేయండి. Give us a new sense of direction. ప్రభువా, మా యొక్క గురి నిర్దేశించండి. In Jesus' name we pray. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. So when we talk about leadership, there are many aspects that we can think about. ఈ యొక్క నాయకత్వాన్ని గురించినటువంటి విషయాలు మాట్లాడవలసి వచ్చినప్పుడు ఆ నాయకత్వానికి సంబంధించినటువంటి అనేక విషయాలు ఉన్నాయి. So how do you define leadership? ఈ నాయకత్వం అనేదాన్ని ఏ విధంగా మనము నిర్వచిస్తాం? So there are many definitions. దానికి అనేకమైనటువంటి నిర్వచనాలు ఉన్నాయి. But from the biblical point of view, కానీ బైబిల్ యొక్క ఉద్దేశానుసారంగా so we have to remember two things when we talk about leadership. లీడర్షిప్ నాయకత్వాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు రెండు విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. So the first thing is, మొట్టమొదటిది, those who are not in Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువునందు ఎవరైతే లేరో the Bible says they are spiritually blind people. వారు ఆత్మీయంగా గుడ్డివారు అనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. 2 Corinthians 4:4 says Satan has blinded the eyes of the people so that they could not recognize Jesus Christ as the Savior and recognize themselves as sinners. సో 2 కొరింథీ 4:4 మనం చూసినట్లయితే ఈ లోక సంబంధమైన దేవత అవిశ్వాసులైనటువంటి వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగ చేస్తున్నది, ఎందుకంటే వారు సువార్త వెలుగు వారి మీద ప్రకాశించుకున్నట్లు. Acts 26, Lord spoke to Paul. అపోస్తల కార్యాలు 26 పౌలుతో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. Verses 16 to 18. 16 నుంచి 18 వరకు. He says, I am sending you to open the eyes of the blind. ఇదిగో గుడ్డి వారి యొక్క కన్నులు తెరచడానికి నేను నిన్ను పంపిస్తూ ఉన్నాను అని చెప్తా ఉన్నారు. So if people who do not know Lord Jesus Christ are blind, we are the people who could see. యేసుక్రీస్తు ప్రభువుని ఎరగనటువంటి వారు గనుక గుడ్డివారు అయితే ఎరిగినటువంటి మనము చూసేవారుగా ఉన్నాం. So that means, దాని అర్థం ఏంటంటే, if 50 blind people are together, 50 మంది గుడ్డివారు కలిసి ఉన్నారనుకోండి, even one person who can see slightly with one eye becomes the leader. కనీసం ఒక్క కంటితోనైనా సరే చూడగలిగినటువంటి వాళ్ళు కనుక వాళ్ళు ఎవరైనా ఉంటే వాడే నాయకుడు. In the same way, అదే విధంగా every born again believer is a de facto default leader in the community, in the society. విశ్వసించినటువంటి అంటే తిరిగి జన్మించినటువంటి ప్రతి ఒక్క విశ్వాసి కూడా దేవుని యొక్క బిడ్డల యొక్క సమూహములో ఆయన నాయకుడిగా నియమించబడ్డాడు. So he or she could be the illiterate man or woman in the whole village. ఆ యొక్క గ్రామమంతట్లో అసలు నిరక్షరాస్యుడిగా చదువు రానటువంటి పురుషుడిగా స్త్రీగా ఉండొచ్చు. But if he or she is born again, కానీ అతడు కానీ ఆమె కానీ అతడు తిరిగి జన్మించినటువంటి వ్యక్తి అయినట్లయితే, from God's perspective, he or she is the leader in the whole village. దేవుని యొక్క దృక్పథంలో దృష్టిలో చూసినట్లయితే ఆ గ్రామం అంతటికి కూడా అతడు కానీ ఆమె కానీ నాయకుడుగా నాయకురాలుగా ఉన్నారు. You may be the only Christian in your workplace where 1,000 people may be working. నువ్వు పనిచేసే స్థలంలో 1000 మంది ఉన్నప్పటికీ నువ్వు ఒక్కదానివే నువ్వు విశ్వాసి అయినట్లయితే, So you are not the boss of the place, but you are the spiritual leader of that place. ఆ యొక్క స్థలానికి నువ్వు బాస్ గా లేవు, కానీ ఆ స్థలానికి నువ్వు ఆత్మీయ నాయకుడుగా నాయకురాలుగా ఉన్నావు. So this is the first important thing we have to understand on leadership. కాబట్టి నాయకత్వాన్ని గురించి ఆలోచిస్తున్నప్పుడు ఇది అతి ప్రాముఖ్యమైనటువంటి మొట్టమొదటి విషయం మనం జ్ఞాపకం. రెండవదిగా Peter says we have been brought from darkness to marvelous light.
పేతురు చెప్తా ఉన్నాడు, మనము చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మనం పిలువబడ్డాం. So when Jesus' ministry started, they said, people who are walking in darkness saw a great light. యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క పరిచర్యను ప్రారంభించినప్పుడు చీకట్లో ఉన్నవారు ఆ యొక్క ఆశ్చర్యకరమైనటువంటి వెలుగును చూశారు అని ప్రభువు చెప్తా ఉన్నారు. So that means people are living in spiritual darkness. దాని అర్థం ఏంటంటే ప్రజలు ఆత్మీయ అంధకారంలో ఉంటా ఉన్నారు. They are not only blind, వారు గుడ్డివారు అందులే కాదు, they live in darkness. వారు అంధకారంలో జీవిస్తూనే ఉన్నారు. As a born again believer, మనము తిరిగి జన్మించినటువంటి ఒక విశ్వాసిగా I can see and I also live in light. నేను చూడగలుగుతూ ఉన్నాను, వెలుగులో కూడా జీవిస్తూ ఉన్నాను. So I am a leader in my own place. కాబట్టి నేను ఏ స్థలంలో అయితే ఉన్నానో ఆ స్థలములకు నేనే నాయకుణ్ణి. So with this understanding, we are going to see what is leadership. ఈ యొక్క అవగాహనతోటి ఈ నాయకత్వము అంటే ఏంటి అనేది మనం చూడబోతా ఉన్నాం. Many Christians ask, am I a leader? చాలా మంది, ఎందుకంటే అనేక మంది అడుగుతూ ఉంటారు, నేను ఒక నాయకున్నా. If you are a born again believer, you are a leader. నువ్వు తిరిగి జన్మించిన విశ్వాసమైతే నువ్వు నాయకుడివే. So let us turn to the book of Psalms. కీర్తనల గ్రంథాన్ని మనం చూద్దాం. So we can turn to 78, 78వ కీర్తన, 70 to 72. కీర్తనలు 78. Is it 78? 70 to 72, the last 3 verses. Okay. 70వ వచనం నుంచి 72వ వచనం వరకు మనం చదువుదాం. So you can read. తన దాసుని దావీదును కోరుకొని గొర్రెల దొడ్డుల నుండి అతన్ని పిలిపించెను. పాడే గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలు మేపుటకై ఆయన అతనిని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను, కార్యములందు నేర్పరై వారిని నడిపించెను. So this is a wonderful text on leadership. నాయకత్వమును గురించినటువంటి ఎంతో అద్భుతమైనటువంటి వాక్య భాగం ఇది. A simple shepherd is exalted as king. ఒక సాధారణమైనటువంటి గొర్రెల కాపరులు రాజుగా ఉండడానికి ఆయన్ని దేవుడు హెచ్చించాడు. So here there are 3 factors mentioned in this text. ఈ యొక్క వాక్య భాగములో 3 ప్రాముఖ్యమైన విషయాలు మెన్షన్ చేయబడ్డాయి. The first thing is, మొట్టమొదటిది, so David was chosen, David was called to be a leader. దావీదు నాయకుడిగా ఉండడానికి పిలువబడ్డాడు, ఎన్నుకోబడ్డాడు. The second thing it mentions is, with the integrity of heart he led them. రెండవది కనుక మనం చూసినట్లయితే తన యొక్క హృదయ యథార్థమైనటువంటి హృదయం కలవాడు అని రాయబడి ఉంది. So I will say that as character. అది మనము గుణశీలతను గురించినటువంటి విషయం అని చెప్పుకోవచ్చు. The third thing it talks about is, with the skillful hands he led them. మూడవదిగా కనుక మనం చూసినట్లయితే నేర్పరైన వారి వలె వాడిని నడిపించని రాయబడి ఉంది. So we call it as 3 C's of leadership. కాబట్టి నాయకత్వంలో ఉన్నటువంటి 3 సితో 3 ప్రారంభమవుతున్నాయి కదా, 3 Cలు మనం చూస్తా ఉన్నాం. One is call, మొట్టమొదటిది పిలుపు, second is character, రెండవది గుణశీలత, the third is competence. మూడవది నేర్పరితనము. So the 3 important things in leadership. కాబట్టి నాయకత్వంలో ఉన్నటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి యొక్క 3 విషయాలు. The first thing is call. మొట్టమొదటిది పిలుపు. So David was chosen, David was called to be a leader. దావీదు నాయకుడిగా ఉండుటకు పిలువబడ్డాడు. So we understand calling from various aspects. అనేకమైనటువంటి విషయాల్లో, అనేకమైనటువంటి విధానాల్లో పిలుపును మనం అర్థం The first చేసుకోవచ్చు. call is call from darkness to light. మొట్టమొదటి పిలుపు ఏంటంటే అంధకారములో నుండి వెలుగులోనికి. So we invite people from darkness to light. కాబట్టి అనేక మంది ప్రజలను చీకట్లో నుండి ఈ ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనం ఆహ్వానిస్తున్నాం. Evangelism is inviting people from darkness to light. సువార్తీకరణ అంటే ప్రజలని అంధకారంలో నుండి వెలుగులోనికి ఆహ్వానించడమే. So this call is available to everybody who is born in this world. కాబట్టి ఈ లోకములో జన్మించిన ప్రతి వారికి కూడా ఈ పిలుపు అనేది వారికి సమీపంగా ఉన్నది. But all do not respond to this call. కానీ అందరూ కూడా ఈ పిలుపుకు ప్రతిస్పందించట్లేదు. But some of us have responded to that call. కానీ మనలో కొంతమంది, ఇంకా కొంతమంది ఈ పిలుపుకు ప్రతిస్పందిస్తున్నారు. So Christian leadership is based on our being born again or called from darkness to light.
సో క్రైస్తవ నాయకత్వం అనేది దేని మీద ఆధారం చేయబడి ఉన్నది, పునాది వేయబడి ఉన్నది అంటే ఆ చీకట్లో నుండి వెలుగులోనికి మనము పిలువబడ్డాము అనేటువంటి ఆ తిరిగి జన్మించినటువంటి అనుభవం దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. So that is the first level of call. అది మన పిలుపులో ఉన్నటువంటి మొట్టమొదటి మెట్టు. The second is, రెండవది ఏంటంటే we are called to be witnesses. మనము సాక్షులుగా ఉండడానికి సాక్షులుగా పిలువబడ్డాము. Acts 1:8. అపోస్తల కార్యాలు 1:8. We are called to be witnesses. మనము సాక్షులుగా ఉండడానికి పిలువబడ్డాం. We are called to be witnesses in Jerusalem, Judea, Samaria, unto the uttermost part of the world. యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, భూదిగంతముల వరకు మనము సాక్షులుగా ఉండడానికి పిలువబడ్డాం. Being a witness is not an option. సాక్ష్యంగా ఉండడము అనేది ఏదో మనకి ఇవ్వబడినటువంటి ఒక అవకాశం లేకపోతే చాయిస్ కాదది. Every believer has to be a witness. ప్రతి ఒక్క విశ్వాసి కూడా ప్రభుకి సాక్షిగా ఉండవలసిందే. So witness means సాక్షి అంటే willing to die for the truth. సత్యము కొరకు చనిపోవడానికి సైతము సిద్ధపడడమే సాక్షి అంటే. So we are the people of the truth. మనము సత్యమును ఎరిగినటువంటి కలిగినటువంటి వారము. We have known the truth, who is Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారును అయినటువంటి ఆ సత్యమును మనం ఎరిగి ఉన్నాము. We worship in truth and in spirit. ఆత్మతోను సత్యముతోను మనం ఆరాధించేవారుగా ఉన్నాము. Solomon says, don't sell the truth, buy the truth. సొలొమోను అంటా ఉన్నాడు, సత్యమును మీరు అమ్మివేయద్దు, సత్యమును మీరు కొనుక్కోండి అంటా ఉన్నాడు. So truth dwells in us. సత్యము మన మధ్య నివాసం చేస్తున్నది. So in fact, church is a community where it is called as the pillar of truth. సంఘమునకు స్తంభము సత్యము అయినది. So we are called to be witnesses of that truth. కాబట్టి ఆ సత్యానికి మనము సాక్షులుగా ఉండడానికి మనం పిలువబడ్డాం. Then there is a third level of call. ఈ పిలుపులో మూడవ మెట్టు ఏంటంటే We are called to serve in the world. ఈ లోకములో సేవ చేయడానికి మనం పిలువబడ్డాం. Some may be called as IT professionals. కొంతమంది ఈ యొక్క ఐటీ ప్రొఫెషనల్స్ గా పిలువబడ్డారు. Some may be called to drive auto rickshaws. కొంతమంది ఆటో రిక్షాలు నడిపేవారుగా పిలువబడ్డారు. Some may be working as mechanics. కొంతమంది మెకానిక్స్ గా వర్క్ చేయడానికి పిలువబడ్డారు. Some may be working as masons or carpenters. కొంతమంది ఆ యొక్క వడ్రంగి పని చేయడానికి ఆ విధంగా పనులు చేయడానికి పిలువబడ్డారు. Some may be working as farmers or lawyers. కొంతమంది లాయర్స్ గా ఉండడానికి, కొంతమంది రైతులుగా ఉండడానికి పిలువబడ్డారు. So God calls us to serve the society. దేవుడు ఈ యొక్క సమాజంలో మనం సేవ చేయడానికి మనకి పిలుపునిస్తూ ఉన్నాడు. Adam and Eve were given a job. ఆదాము అవ్వలకు ఒక పని ఇవ్వబడింది. They have to take care of the garden. ఆ యొక్క తోటనంతటిని కూడా వాళ్ళు సేద్యం చేయమని చెప్పారు దేవుడు. So every person sent in the world has to do something in the world. కాబట్టి ఈ లోకంలోనికి పంపబడినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక పని చేయవలసిందే. Jesus Christ himself was a carpenter. యేసుక్రీస్తు ప్రభువారు ఆయనే ఒక వడ్రంగిగా పనిచేశాడు. So nowadays we think carpentry is a very demeaning job or it's a low class job. సో ఈ దినాల్లో మనం అనుకోవచ్చు ఇక వడ్రంగి పని చేయడం అనేది చాలా తక్కువ స్థాయికి చెందినటువంటి పని అనుకుంటున్నారేమో. It is a non-Christian worldview, not a Christian worldview. ఒకవేళ అలా అనుకుంటూ ఉన్నట్లయితే అది క్రైస్తవేతరకు సంబంధించినటువంటి దృక్పథమే కానీ క్రైస్తవులైనటువంటి మనకి అలాంటి దృక్పథం ఉండకూడదు. So Bible teaches dignity of work. బైబిల్లో దేవుని యొక్క వాక్యము పనిలో ఉన్నటువంటి ఆ యొక్క గౌరవాన్ని గురించి వివరిస్తా ఉంది. Paul says, if you do not work, do not eat. పౌలు అంటా ఉన్నాడు, నువ్వు పని చేయకపోతే నువ్వు భోజనం చేయొద్దు అని చెప్తా ఉన్నాడు. So then in Ephesians says, you have to work so that you can help somebody else. నువ్వు ఇతరులకు సహాయం చేయడానికి నువ్వు పని చేయాలని ఎఫెసీ పత్రికలో చెప్తా ఉన్నాడు. So laziness is not part of Christian life. కాబట్టి క్రైస్తవ జీవితంలో సోమరితనం అనేది లేదు, ఉండకూడదు. So we are called to do some work. కాబట్టి మనం ఏదో ఒక పని చేయడానికే మనం పిలువబడ్డాం. So some are called to do full-time ministry. కొంతమంది సంపూర్ణ సేవ చేయడానికి పిలువబడ్డారు. So all are not called to do full-time ministry. అందరం కూడా సంపూర్ణ సేవ చేయడానికి మనం పిలువబడలేదు. All are called to be serving the world. కానీ అందరము సంపూర్ణ సేవ చేయడానికి పిలువబడకపోవచ్చు, కానీ అందరము కూడా ఈ సమాజంలో సేవ చేయడానికి మాత్రం పిలువబడ్డాం. So only Paul says, whatever you do, do it unto the Lord. కాబట్టి పౌలు అంటా ఉన్నాడు, నువ్వు ఏది చేసినా సరే అది ప్రభువు నిమిత్తమై నువ్వు చేయమని చెప్తా ఉన్నాడు. Do for the glory of God. దేవుని యొక్క మహిమ కొరకు చేయమని చెప్తా ఉన్నాడు. So Christians means excellence.
క్రైస్తవులు అంటే ఎంతో ఉన్నతమైనటువంటి ఆ యొక్క సామర్థ్యం, ఆ ఎక్సలెన్స్ కలిగిన వాళ్ళు అని అర్థం. Because we do with all our body, mind and soul. ఎందుకంటే మన యొక్క మనసంతటితోనూ ప్రాణమంతటితోనూ మన శక్తి అంతటితో కూడా ఆ పని చేస్తాం కాబట్టి. So we looked at call. కాబట్టి ఈ పిలుపుని గురించి మనం చూసినప్పుడు, So we will look at competence before we go into character. ఆ యొక్క గుణశీలతల గురించి చూడక ముందు ఆ యొక్క నేర్పరితనాన్ని గురించి మనం చూద్దాం. So the 3 C's are call, character and competence. సో ఇక్కడ నాయకత్వంలో ఉన్నటువంటి ఒక 3 C'లు మనం చూస్తా ఉన్నాము. పిలుపు అనేది, గుణశీలత అనేది, నేర్పరితనము అనేది. So competence is the skillfulness of the hands. నేర్పరితనము అనేది ఏంటంటే ఆ యొక్క పనిలో మనకున్నటువంటి నైపుణ్యత కలిగినటువంటి ఆ యొక్క చేతులను సూచిస్తా ఉంది. So the skillful of hands has several meanings. ఆ నైపుణ్యత కలిగినటువంటి చేతులు అనే దానికి అనేకమైనటువంటి అర్థాలు ఉన్నాయి. I have listed some of them. కొన్ని మీ ముందు పెట్టాను. So one is, we say, the personality. వ్యక్తిత్వం. మొట్టమొదటిగా చూసినట్లయితే వ్యక్తిత్వము. So each person is different. ప్రతి ఒక్క వ్యక్తి కూడా వ్యత్యాసంగా ఉన్నటువంటి వాడే. So we have a different style of doing it. ఆ పని చేసే విషయంలో కూడా అనేకమైనటువంటి విధానాలు ఒక్కొక్కరు Some are extrovert, some are introvert. కొంతమంది బాగా బయటకు ఎక్కువగా మాట్లాడేవారుగా కనపరుచుకునేవారుగా ఉంటారు. కొంతమంది చాలా సిగ్గుగా మాట్లాడినటువంటి వారుగా ఉంటారు. Some are deep thinkers, some are not deep thinkers. కొంతమంది చాలా లోతుగా ఆలోచించేవారుగా ఉంటారు. కొంతమంది అంత ఎక్కువ లోతుగా ఆలోచించరు. Some are patient, some are not patient. కొంతమంది ఓర్పు కలిగిన వారుగా ఉంటారు. కొంతమంది ఓర్పు లేని వారుగా ఉంటారు. So our temperament differs according to our personality. సో కాబట్టి మన యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి మన భావోద్రేకాలు ఆధారపడి ఉంటాయి. But God uses everyone. కానీ దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఆయన వాడుకుంటారు. So Paul was a taskmaster. పౌలు ఈ యొక్క పనిని చక్కగా నిర్వహించేవాడుగా ఉన్నాడు. But Barnabas was a people person. కానీ బర్నబాను కనుక మనం చూసినట్లయితే ప్రజల గురించి ఎక్కువ భారం కలిగిన వాడుగా ఉంటా ఉన్నాడు. God used both of them. దేవుడు ఇద్దరిని వాడుకున్నాడు. So God uses every personality. కాబట్టి ప్రతి వ్యక్తిత్వాన్ని కూడా దేవుడు వాడుకోగలడు. So our personality is God-given personality. మన యొక్క వ్యక్తిత్వము అనేది దేవుడు మనకిచ్చినటువంటి వ్యక్తిత్వం అది. So I have to accept myself as I am. నేను ఏమై ఉన్నానో దాన్ని నేను అంగీకరించవలసి ఉంది. Because God accepts me as I am. ఎందుకంటే నేను ఏమై ఉన్నానో ఆ విధంగా దేవుడు నన్ను యాక్సెప్ట్ చేస్తున్నాడు, అంగీకరిస్తున్నాడు. కాబట్టి నన్ను నేను అంగీకరించాలి. And He created me. ఆయన నన్ను సృజించాడు. My height was determined by Him. నేను ఎంత ఎత్తు ఉండాలి అనేది దేవుడే నిర్దేశించాడు. My color was determined by Him. నేను ఏ రంగులో ఉండాలి అనేది దేవుడే నిర్దేశించాడు. The eyes were determined by Him. నా కళ్ళు ఎలా ఉండాలి అనేది దేవుడే నిర్దేశించాడు. My thinking capacity was determined by Him. నా ఆలోచన సామర్థ్యాన్ని కూడా దేవుడే నిర్దేశించాడు. So everything is a gift of God. కాబట్టి ప్రతిదీ కూడా దేవుడు మనకిచ్చినటువంటి ఒక బహుమానమైంది. So I cannot demand anything. నేను ఏది కూడా బలవంతంగా కావాలని కోరుకోలేను. Because God thought this is the best. ఎందుకంటే నాకు ఏది శ్రేష్టమైనదో అది దేవుడే నిర్ణయించాడు. So I accept myself. కాబట్టి నేను ఏమై ఉన్నానో దాన్ని నేను అంగీకరిస్తాను. I accept my strengths. నా యొక్క బలాన్ని నేను అంగీకరిస్తాను. I know my weakness. నా యొక్క బలహీనతలు కూడా నేను అంగీకరిస్తాను. I build my strengths. నా యొక్క బలమంతటిని కూడగట్టుకుని So I am very careful about my weakness. సో నా యొక్క బలహీనతల విషయంలో నేను జాగ్రత్తగా ఉంటాను. So there is a lot of personality tests you can do. సో ఆ యొక్క పర్సనాలిటీ గురించినటువంటి పరీక్షలు ఎన్నో ఉన్నాయి, అవన్నీ మనం చేయొచ్చు. So I'm not going to do it in detail now. అవన్నీ కూడా ఎంతో వివరణాత్మకంగా నేను మీకు చెప్పట్లేదు. So the next thing is the talents God give us. దేవుడు మనకి ఇచ్చినటువంటి తలాంతులు. రెండవది, So when you see talents, తలాంతుల గురించి మనం చూసినప్పుడు God gives talents to every person born in the world. ఈ లోకములో జన్మించినటువంటి ప్రతి వ్యక్తికి కూడా దేవుడు తలాంతులను ఇచ్చాడు. So they have to discover their talents. ఆ తలాంతులు ఏమై ఉన్నవి అనేది ప్రతి ఒక్కరూ వాటిని ఎరగాలి. So discovering of talents is done by others rather than myself. నాకంటే నన్ను చూసేటటువంటి ఇతరులే నాలో ఉన్నటువంటి తలాంతుల్ని త్వరగా గుర్తించగలరు. If I can sing well, నేను బాగా పాడగలిగినట్లయితే it should be others who say that. ఇతరులు చెప్పాలి నువ్వు బాగా పాడతావు అని. It is not I claiming that I can sing well. నేను బాగా పాడతానని నేను చెప్పుకోవడం కాదు. So the talents are discovered by others. తలాంతులు అనేవి ఇతరులు, మనలో ఉన్నవి ఇతరులు చెప్తారు, వాళ్ళు కనుక్కుంటారు. So discovering talents, ఆ తలాంతులను గుర్తించాలి, then developing the talents, ఆ తలాంతుల్ని మనము ప్రోత్సహించాలి, పెంపొందించాలి, then displaying the talents. ఆ తలాంతులను మనము ప్రదర్శించాలి. So the 3 Ds. ఇక్కడ 3 డీల్ చూస్తా ఉన్నాం. So discovering,
డిస్కవరింగ్ కనుక్కోవడం, developing వాటిని పెంపొందింప చేయడము, and displaying. ఆ యొక్క తలాంతులని మనము ప్రదర్శించడము. This is applicable to any person. ఈ మూడు కూడా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అవి అనుసరించవలసినవే. So every person who is born in the world are given some talents by God. కాబట్టి ఈ లోకంలో జన్మించినటువంటి ప్రతి వ్యక్తి కూడా దేవుని చేత ఏదో ఒక తలాంతులు ఇవ్వబడ్డాడు. So some discover it early, కొంతమంది ఏమో త్వరగా వాటిని గుర్తిస్తారు, or the parents discover that early, ఆ యొక్క తల్లిదండ్రులు వాటిని త్వరగా గుర్తిస్తారు, and they develop it. వాటిని పెంపొందింపజేస్తారు. Maybe coaching, కోచింగ్ ఇప్పిస్తారు వాళ్ళకి, maybe hard work practice. బాగా వాళ్ళని ప్రాక్టీస్ చేస్తారు దాంట్లో. So then it is displayed. అప్పుడు అవి ప్రదర్శింపబడతాయి. So the same way every Christian has to find his natural talents. అదే విధంగా ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా తనకి ఇవ్వబడినటువంటి సాధారణమైనటువంటి ఆ తలంతులు ఏమైనవి గుర్తించాలి. Then we have the spiritual gifts. ఆ తర్వాత ఆత్మీయ వరాల గురించి మనం చూస్తాం. Every person who is born again, ఈ లోకంలో తిరిగి జన్మించిన ప్రతి ఒక్క విశ్వాసి కూడా, so God gives them spiritual gifts. వారికి దేవుడు ఆత్మీయ వరాల్ని ఇస్తాడు. So the lot of gifts are mentioned in the New Testament. కొత్త నిబంధన గ్రంథంలో ఎన్నో రకాలైనటువంటి ఆత్మ వరాల గురించి చెప్పబడ్డాయి. And some are mentioned in the Old Testament also. కొన్ని పాత నిబంధన గ్రంథంలో కూడా చెప్పబడినవి. So the same 3 Ds apply for spiritual gifts. ఈ యొక్క ఆత్మీయ వరాలకి విషయంలో కూడా ఈ 3 Ds మనము అప్లై చేయాలి. It has to be discovered. అవి మనము కనుక్కోవాలి. The local church discovers our spiritual gifts. స్థానిక సంఘము ప్రతి ఒక్క విశ్వాసలో ఉన్నటువంటి ఆత్మీయ వరాల్ని గుర్తించాలి. So the pastoral role is to find and discover the spiritual gifts of the people. పాస్టర్ యొక్క బాధ్యత ఏంటంటే వ్యక్తుల్లో ఉన్నటువంటి ఆత్మీయ వరాలను గుర్తించాలి. And they have to be developed. అవి మనము పెంపొందింప చేయాలి. So they may need more input. ఇంకా అనేకమైనటువంటి ఆ యొక్క మూలాల ద్వారా, For example, ఉదాహరణకి if somebody is gifted in teaching the word of God, దేవుని యొక్క వాక్యాన్ని బోధించే విషయంలో ఒకనికి ఆత్మవరం ఉన్నట్లయితే, so then he has to develop that. ఆ యొక్క వరాన్ని తను డెవలప్ చేసుకోవాలి. How can they develop? ఏ విధంగా డెవలప్ చేసుకోగలరు? Maybe studying more, ఇంకా ఎక్కువగా వాక్యాన్ని ధ్యానించడం ద్వారా, maybe attending some seminars, కొన్ని సెమినార్స్ అటెండ్ అవ్వడం ద్వారా, developing some skills, కొన్ని ఆ యొక్క నైపుణ్యాల్ని వాటిలో మనం పెంపొందింప చేసుకోవడం, maybe having a good mentor or a coach. మంచి ఆ యొక్క మెంటర్ లేకపోతే మనకి మాదిరికరమైనటువంటి ఒక వ్యక్తిని కలిగి ఉండడం ద్వారా, So they can develop the spiritual gifts. ఈ యొక్క ఆత్మీయ వరాల్ని ఆ విధంగా మనం పెంపొందింప Then చేసుకోవచ్చు. local church gives them the platform to display or deploy their gifts. ఆ యొక్క స్థానిక సంఘము ఆ యొక్క ఆత్మీయ వరాలని ప్రదర్శించడానికి వారికి అవకాశం ఇస్తుంది. So personality is one of our resources. వ్యక్తిత్వము అనేది ఒక మనకి ఉన్నటువంటి ఒక రిసోర్స్. The natural talents is another resource. సాధారణంగా దేవుడిచ్చినటువంటి ఆ యొక్క తలాంతులు అనేవి రెండవ వనరులు అవి. Then spiritual gifts are the another resource. ఆత్మీయ వరాలు అనేవి మూడవ వనరు. Then we have skills. ఆ తర్వాత నైపుణ్యం ఉంది. So skills are abilities we get it by training or practice. ఇక నైపుణ్యము అనేది మనము తర్ఫీదు ద్వారా మనం పొందుకుంటాం. So it doesn't come naturally. ఏదో సాధారణంగా అవి రావు. We have to work for it. ఆ యొక్క నైపుణ్యాన్ని మనం పొందుకోవడం కోసం మనం కష్టపడాలి. Maybe driving is a skill. నడపటం అనేది, కారు నడపడం కానీ ఏదైనా వెహికల్ నడపటం అనేది ఒక నైపుణ్యం. So you have to be trained, you have to practice. దాన్ని ఎంతో కష్టపడి మనము ప్రాక్టీస్ చేయాలి, తర్ఫీదు తీసుకోవాలి. So using a computer is a skill. ఒక కంప్యూటర్ని వాడటం అనేది ఒక నైపుణ్యం. So you have to be trained, you have to practice, then only you can become an expert. సో దాన్ని వాడే విషయంలో ఎంతో తర్ఫీదు కావాలి, అప్పుడే మనము నైపుణ్యం కలిగిన వారిగా అవుతాం. Music is a skill. ఆ యొక్క సంగీతం అనేది ఒక నైపుణ్యం. So you have to play the keyboard, be trained and practice it. ఆ కీబోర్డ్ ని ప్లే చేయాలంటే దానికి ఎంతో ప్రాక్టీస్ కావాలి, ట్రైనింగ్ కావాలి. Using a puppet for children is a skill. చిల్డ్రన్ అంటే చిన్న పిల్లలకి పపెట్ షో చేస్తారు కదా, దానికి అది ఒక స్కిల్. అది You need a training, you need practice. దానికి కూడా ట్రైనింగ్ కావాలి, ప్రాక్టీస్ కావాలి. So the several skills. ఈ విధంగా అనేకమైనటువంటి నైపుణ్యాలు ఉన్నాయి. We can say leadership skills, లేకపోతే నాయకత్వపు లక్షణాలు ఉండొచ్చు. the ministry skills, ఆ యొక్క పరిచర్యలో ఉన్నటువంటి ఆ యొక్క నైపుణ్యత, like counseling is a skill. లేకపోతే ఇతరుల్ని సలహాలు ఇచ్చే విషయంలో వాళ్ళని సలహాదారులుగా ఉండేటువంటి విషయంలో నైపుణ్యము. And God shapes us to bring
bring all this together. ఈ అన్నిటినీ కలిపి మనల్ని కట్టడానికి దేవుడు వాడుకుంటాడు. So a personality is very important. వ్యక్తిత్వము అనేది చాలా ప్రాముఖ్యమైనది. Like Paul is a taskmaster. సో పౌలు గురించి మనం చూసాం, ఎప్పుడు పనిలో చాలా నైపుణ్యం కలిగిన వాడుగా ఉన్నాడు. So that is his personality. అది తన యొక్క వ్యక్తిత్వం. So God used him in pioneering in new areas. సో కాబట్టి దేవుడు కొత్త కొత్త ప్రాంతాలకి సువార్తను అందించడానికి ఒక పైనీరింగ్ మిషనరీగా వాడుకున్నాడు. He was beaten up, he was not afraid. ఎంతో తీవ్రంగా కొట్టబడ్డాడు, ఆయన భయపడలేదు. He went through persecution, he was not afraid. ఎంతో భయంకరమైనటువంటి హింస పొందాడు, ఆయన కానీ భయపడలేదు. So as his natural personality was not to be afraid of any obstacle, any hindrance. సో తనకు సర్వసాధారణమైనటువంటి తన యొక్క వ్యక్తిత్వం ఎలాంటిది అంటే, ఎలాంటి ప్రతికూల పరిస్థితి అయినా, ఎలాంటి శ్రమ అయినా సువార్త పరిచర్యలో భయపడకుండా ఉండే విధమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడుగా ఉన్నాడు. So his natural talent was speaking. తనకి ఇవ్వబడినటువంటి సర్వసాధారణమైనటువంటి తలాంతు ఏంటంటే వాక్యాన్ని బోధించడం, మాట్లాడటం. And God used him as a preacher, as a teacher. కాబట్టి అతన్ని ఒక బోధకుడుగాను లేకపోతే ఒక ప్రచారకుడుగాను వాడుకున్నాడు. So God gave him spiritual gift of understanding the mysteries of the gospel. తనకి దేవుడు ఆత్మీయ వరాన్ని కూడా ఇచ్చాడు. అదేంటంటే దేవుని వాక్యములో ఉన్నటువంటి మర్మాలని గ్రహించినటువంటి ఆత్మ వరాన్ని ఇచ్చాడు. So only he wrote beautiful chapters in the New Testament. కాబట్టి అందుని బట్టే తను ఆ యొక్క కొత్త నిబంధనలో ఎంతో అద్భుతమైనటువంటి ఆ యొక్క అధ్యాయాలన్నీ కూడా రాశాడు. Then he had the leadership skills. తనకి నాయకత్వం యొక్క లక్షణం అంటే ఆ యొక్క తలాంతు లేకపోతే దాని నైపుణ్యత ఉన్నది. So he could pick up young people and take them along to train them. సో అనేక మంది యవనస్తుల్ని తీసుకొని వారు తనతో పాటు తీసుకెళ్లేవాడు, ఆ విధంగా వాళ్ళకి తర్ఫీదు ఇచ్చాడు. And he also had language skills. తనకి భాషల్లో మాట్లాడేటువంటి అంటే వేరే వేరే భాషలో మాట్లాడేటువంటి తలాంతు ఉన్నది. So he could speak in Greek, he could speak in Aramaic, he could speak in Hebrew. గ్రీక్ భాషలో మాట్లాడగలడు, అరామిక్ లో మాట్లాడగలడు, తర్వాత ఆ యొక్క లాటిన్ లో మాట్లాడగలదు. ఆ విధంగా అనేకమైన భాషల్లో తను మాట్లాడగలడు. So God used all the gifts and talents and knowledge and skills for the ministry. సో ఈ విధంగా పరిచర్య కొరకు దేవుడు ఈ విధమైనటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని లేకపోతే తలాంతుల్ని, ఆత్మ వరాలని, నైపుణ్యాలని అన్నిటిని కూడా దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. So we are not going into detail of competence. ఈ యొక్క నైపుణ్యత గురించినటువంటి ఇంకా లోతుగా మనం వెళ్ళట్లేదు, కానీ So we may need a separate day for dealing with all those things. సో ఇవన్నిటి గురించి మనం మాట్లాడుకోవాలంటే ఒక రోజంతా కావాలి మనకి. So we said call, character and competence are the three important aspects. సో మూడు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు నాయకత్వం వలన చూసాము. పిలుపు అనేది, రెండవది ఆ యొక్క గుణశీలత వ్యక్తిత్వం అనేది, మూడవది ఆ యొక్క నైపుణ్యత అనేది. I gave you an introduction to call and competence. పిలుపుని గురించి, తర్వాత ఆ యొక్క నైపుణ్యతను గురించినటువంటి ఆ యొక్క ఉపోద్ఘాతాన్ని నేను మీకు ఇచ్చాను. So now we are going to see another aspect, that is character. మూడవదైనటువంటి ఈ యొక్క గుణశీలతను గురించి మనం చూద్దాం. So in respect to character we can talk about many things. ఈ యొక్క గుణశీలతను గురించినటువంటి అనేక విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. So Paul lists lot of things when he writes to Timothy, when he writes to Titus. తిమోతికి, తీతుకు తను పత్రికలు రాసినప్పుడు వాటిలో అనేక విషయాలను తను ఉద్ఘాటించాడు. So they should be of these qualities to be a leader. ఒక నాయకుడిగా ఉండాలంటే ఇలాంటి లక్షణాలు ఉండాలి అని అనేక విషయాలు చెప్పాడు. But the important quality of a Christian leadership is servant leadership. సో వీటన్నిటికంటే అతి ప్రాముఖ్యమైనటువంటి నాయకత్వం యొక్క గుణము ఏంటంటే సేవకుడుగా ఉన్నటువంటి నాయకుడు, అంటే ఆ యొక్క దాసుడుగా ఉన్నటువంటి నాయకత్వం అనేది, సర్వెంట్ లీడర్షిప్ అనేది ప్రాముఖ్యమైనది. So David was very simple. దావీదు ఎంతో సాధారణమైనటువంటి వ్యక్తి. He was not a hypocrite. తను ఒక వేషధారి కాదు. But Saul was a hypocrite. కానీ సౌలు చూసినట్లయితే వేషధారిగా ఉన్నాడు. God rejected Saul. సౌలును దేవుడు తృణీకరించాడు, but God chose David. కానీ దావీదును దేవుడు ఎన్నుకున్నాడు. That is a separate study, we can have a lot of time for that. సో అది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్టడీ, దాని కొరకు ఎంతో సమయం కావాలి. How David in contrast with Saul was a servant leader. సో ఈ యొక్క దాసుడుగా ఉన్నటువంటి నాయకుడు అనేటువంటి విషయంలో దావీదు సౌలుకి ఎలాగ వ్యత్యాసంగా ఉంటా ఉన్నాడు అనేది మనం స్టడీ చేయొచ్చు. So I have a book, Christ and Leaders. క్రైస్ట్ అండ్ లీడర్స్ అనేటువంటి ఒక బుక్ ఉన్నది. So if you want, you can buy that. మీకు ఆ పుస్తకం కావాలంటే మీరు కొనుక్కోవచ్చు. So many of the things which I am speaking here is found in that book.
సో నేను మాట్లాడే అనేక విషయాలు ఆ పుస్తకంలో మీకు చూడొచ్చు. So now we are going to read Luke chapter 17. లూకాసు సువార్త 17వ అధ్యాయం మనం చూద్దాం. So can we read that? లూకాసు సువార్త 17వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనం వరకు. Verses 7 to 10. Yeah. లూకాసు సువార్త 17వ అధ్యాయము 7 నుంచి 10 వరకు. లూకాసు సువార్త 17వ అధ్యాయం 7 నుంచి 10 వరకు. దున్నువాడు గాని మేపువాడు గాని మీలో ఎవరికైనా ఒక దాసుడుండగా వాడు పొలములో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనము చేయమని వానితో చెప్పునా? చెప్పడు. అంతేకాక నేను భోజనము చేయుటకు ఏమైనను సిద్ధపరిచి నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకుని వరకు నాకు పరిచారము చేయము. అటు తరువాత నీవు అన్నపానములు పుచ్చుకునమని వానితో చెప్పును. గాని ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయచొప్పునని వారిని మెచ్చిన అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తరువాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడు అనెను. It is a very important parable Lord Jesus Christ taught us. యేసుక్రీస్తు ప్రభువారు మనకు బోధించినటువంటి ఎంతో ప్రాముఖ్యమైనటువంటి ఈ యొక్క ఉపమానం ఇది. But many times this parable is an ignored parable. కానీ అనేకమైనటువంటి సందర్భాల్లో ఇది మనము దాన్ని తృణీకరించిన లేకపోతే మరిచిపోయినటువంటి ఒక పారబుల్ గా ఉపమానంగా ఉంది. So we don't even teach in Sunday schools. సండే స్కూల్స్ లో కూడా ఈ యొక్క ఉపమానాన్ని మనం బోధించము. So I don't think we teach in youth fellowships. యూత్ ఫెలోషిప్ అంటే యవనస్తులు కూడా ఇది బోధిస్తారని నేను అనుకోను. And even in leadership seminars we don't touch this. ఈవెన్ నాయకత్వం యొక్క సెమినార్స్ లో కూడా ఈ యొక్క వాక్య భాగాన్ని మనము ఇగ్నోర్ చేస్తాం. But this is a very important aspect of leadership. కానీ నాయకత్వంలో ఉన్నటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి ఈ యొక్క విషయం ఇక్కడ రాయబడి So let ఉంది. us see that parable. ఈ యొక్క ఉపమానాన్ని మనం చూద్దాము. So a servant is walking in the field. ఒక దాసుడు పొలంలో తిరుగుతూ ఉన్నాడు. It is hot day, he is sweating, he is working hard and he is working for the whole day. సో ఎంతో ఎండగా ఉంది ఆ రోజు. ఆ యొక్క పగలంతా కూడా ఆ యొక్క ఎండలో పడి పనిచేస్తా ఉన్నాడు, చెమటలు కక్కుతా ఉన్నాడు, కష్టపడి పనిచేశాడు. After a hard labor he comes back home. ఎంతో కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చిన తర్వాత His master is sitting in the shade. తన యొక్క యజమానుడు చైర్లో కూర్చున్నాడు. Maybe he is having fan or air condition. సో తనకి ఏసీ రూమ్ లో కూర్చున్నాడో లేకపోతే ఫ్యాన్ వేసుకొని కూర్చున్నాడో. So he looks at the servant. ఆ దాసును చూశాడు. He knows he is tired. బాగా అలసిపోయిన సంగతి తెలుసు. He knows he is exhausted. ఎంతో ఇక అలసిపోయి కష్టపడి పని చేశాడని తెలుసు. What he should do? ఏం చేయాలి? He should have told him, go, have a bath, have some food, take rest. సో ఒకవేళ ఆ యొక్క యజమానుడు ఏం చెప్పాలనుకుంటామంటే మనం నువ్వు వెళ్ళు, చక్కగా స్నానం చేయి, మంచిగా రెస్ట్ తీసుకో. But what he says? కానీ ఏం చెప్పాడు? So prepare food for me. నా కోసం భోజనం తయారు చేయని చెప్పాడు. I am hungry. నాకు ఆకలేస్తా ఉంది. So after I eat and after I finish my food, నేను భోజనం చేయటం ముగించిన తర్వాత then you can eat and take rest and do your work. నువ్వు ఆ తర్వాత భోజనం చేసి రెస్ట్ తీసుకో అని చెప్పాడు. Is the master grateful to the servant? ఈ యొక్క యజమానుడు దాసుడికి కృతజ్ఞుడై ఉన్నాడా? So the parable says no. ఈ యొక్క ఉపమానం చెప్తా ఉంది అలా లేడు. So what does it mean? దాని యొక్క అర్థం ఏంటి? We have to understand Lord is not like the earthly master. మన ప్రభువు ఈ లోక సంబంధమైనటువంటి యజమాను వంటి వాడు కాదు. He is not a human being to forget the labor of our love. మనము ప్రేమతో చేసినటువంటి ఆ యొక్క పనిని మర్చిపోవడానికి ఆయన ఈ లోక సంబంధమైనటువంటి వాడు కాదు, మనిషి కాదు ఆయన. So he remembers and even counts our tears in a bottle. సో మన యొక్క పని అంతటిని, మన పరిచర్య అంతటిని ఆయన జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. మన కన్నిటిని కూడా ఆయన లెక్కించి ఆ యొక్క బాటిల్లో భద్రపరుస్తున్నాడు. He knows our wanderings. మన యొక్క ఆ యొక్క పరిస్థితులు, అంటే మనం ఏ పరిస్థితులు గుండా తిరుగుతున్నామో వెళ్తున్నామో తెలుసు ఆయనకి. But what is the moral of this parable? కానీ ఈ ఉపమానం యొక్క ఆ యొక్క ఉద్దేశం ఏంటి, లేకపోతే నీతి ఏంటి? The Lord says, whenever you do a job,
ప్రభు చెప్తా ఉన్నారు, మీరు ఎప్పుడైనా ఒక పని చేసినప్పుడు So you have to say, I am an unprofitable servant. మనం ఏమని చెప్పాలంటే నిష్ప్రయోజకమైనటువంటి దాసులము అని చెప్పాలి. I did what I am supposed to do. నేను ఏదైతే చేయవలసిందో అదే చేశాను. So I cannot claim credit for this. నేను చేసిన పనికి నేను క్రెడిట్స్ అంటే నేనేదో గొప్పలని నేను ఆశించకూడదు. Because it is his job. ఎందుకంటే పని ఆయనది. He has called us to do that job. ఆ పని చేయడానికి ఆయన మనల్ని పిలిచాడు. He gave us the resources to do the job. ఆ పని చేయడానికి కావాల్సిన వనరులన్నీ ఆయన ఇచ్చాడు. He gave us the opportunities to do the job. ఆ పని చేయడానికి అవకాశాలు కూడా ఆయన కల్పించాడు. So the result of the job also was his gift. కాబట్టి ఆ పని చేయటం వలన వచ్చినటువంటి ఆ యొక్క రిజల్ట్ అంటే ఆ యొక్క ఫలం కూడా ఆయనదే. So then I cannot claim anything from the job done. కాబట్టి నేను చేసినటువంటి ఆ యొక్క పని విషయంలో నా అంతటా నాకు విలువలు ఏది కూడా నేను ఆశించడానికి నేను తగినవాడిని కాదు. So I have to say I am an unprofitable servant. కాబట్టి నేను ఏం చెప్పాలంటే నేను నిష్ప్రయోజకమైనటువంటి దాసుని అని చెప్పాలి. So that could be the only title I can have. సో ఈ యొక్క పేరును లేకపోతే ఈ యొక్క టైటిల్ నేను మీ ముందు పెడతా ఉన్నాను. So now we have so many titles before the names, especially our super evangelists and super prophets. సూపర్ ఎవాంజలిస్ట్ అని సూపర్ ప్రాఫిట్స్ అని ఎన్నో టైటిల్స్ మన ముందు కనిపిస్తా ఉన్నాయి. కానీ నాయకుడు అనే దానికి నేను ఇచ్చే ఒకే ఒక టైటిల్ ఇదే. They have bishop, right reverend, wrong reverend, left reverend and everything like. బిషప్లని, రెవరెండ్లని, తర్వాత లెఫ్ట్ రెవరెండ్, తర్వాత రైట్ రెవరెండ్స్ అని చాలా మంది ఆ పేర్లు ఆ టైటిల్స్ పెట్టుకుంటా ఉన్నారు. కానీ But the Lord said your only title is unprofitable servant. కానీ దేవుడిచ్చినటువంటి ఒకే ఒక టైటిల్ ఒకే ఒక పేరు ఏంటంటే నిష్ప్రయోజకమైనటువంటి దాసుడును. అదే మన టైటిల్. If God gives me more gifts, దేవుడు ఇంకా ఎక్కువ బహుమానాలు నాకు ఇస్తే, He gives me more opportunities, దేవుడు నాకు ఇంకా ఎక్కువ అవకాశాలు కూడా ఇస్తాడు. maybe the result is also more. ఇంకా దానికి ఉన్నటువంటి ఆ యొక్క రిజల్ట్ అనేది ప్రతిఫలం అనేది ఇంకా ఎక్కువ ఉండొచ్చు. So that doesn't mean I become a 5-star evangelist. సో ఆ విధంగా నేను ఎక్కువ ప్రతిఫలం వచ్చేటట్లుగా పనిచేస్తున్నాను కాబట్టి నేను 5-స్టార్ ఎవాంజలిస్ట్ అంటే పేరు ప్రఖ్యాతులైనటువంటి స్వార్థికుడు అని చెప్పుకోవడానికి నాకు తగదు. If I have a television program, నేను టీవీలో వర్తమానం ఇచ్చేవాడిగా ఉంటే that doesn't mean that I become a 7-star evangelist. సో కాబట్టి టీవీలో వర్తమానం ఇస్తున్నాను కాబట్టి నేను చాలా గొప్ప దైవజనుని అయిపోయాను అని చెప్పుకోవడానికి ఏం లేదు. If I become a pastor of a mega church, ఒక పెద్ద సంఘానికి నేను గనక పాస్టర్ని అయితే, so that doesn't mean that it was my achievement. సో అది నా వల్ల నేను సంపాదించినటువంటి ఒక పని అన్నట్లుగా మనం చూడకూడదు. So we are all unprofitable servants. మనమందరము కూడా నిష్ప్రయోజకమైనటువంటి దాసులమే. So we are not following the biblical principle but the principles of the world. మనము బైబిల్ ఉద్దేశించినటువంటి నియమాలను మనం వెంబడించట్లేదు కానీ లోక నియమాలను మనం వెంబడిస్తా ఉన్నాం. If God has given me spiritual gifts, దేవుడు నాకు ఆత్మీయ వరాలను ఇచ్చినట్లయితే it is not for my personal profit. అది నా వ్యక్తిగతమైనటువంటి స్వార్థపూరితమైనటువంటి మేలు కొరకు కాదు. It is not for my family. అది నా యొక్క కుటుంబం కోసం కూడా కాదు. So today evangelists are accumulating wealth in their own name and in their own family name. సో ఈ యొక్క దినాల్లో స్వార్థికులు కనుక చూస్తా ఉన్నట్లయితే వాళ్ళ సొంత పేరు మీద వాళ్ళ సొంత ఆ యొక్క కుటుంబ పేరు మీద వారికి సంబంధించిన డబ్బు ఆ యొక్క డబ్బు అంతటిని కూడా వాళ్ళు పెట్టుకుంటా ఉన్నారు. So even pastor register the property, the church in their own names. సో సేవక పాస్టర్స్ కూడా ఆ యొక్క సంఘాలని లేకపోతే ఆ యొక్క ఆస్తులన్నింటిని కూడా వాళ్ళ సొంత పేర్ల మీద రిజిస్టర్ చేసుకుంటా ఉన్నారు. And they want their son to become the next leader. సో వాళ్ళ యొక్క కుమారుడు తర్వాత నాయకుడు అవ్వాలని కోరుకుంటారు. That is not biblical. అది బైబిల్ ఉద్దేశించినటువంటి నియమాలు కావవి. Political leaders can do that. ఆ రాజకీయ నాయకులు అట్లా చేయొచ్చు. Non-Christian gurus can do that. లేకపోతే క్రైస్తవేతరైనటువంటి గురువులు ఆ విధంగా చేయొచ్చు. But the church is the people of God. కానీ సంఘము అనేది దేవుని యొక్క ప్రజల యొక్క సమూహము. The church building belongs to the people of God, not to one individual or one family. సో కాబట్టి ఈ యొక్క సంఘము చర్చి యొక్క బిల్డింగ్ అనేది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు కానీ దేవుని యొక్క ప్రజలందరికీ సంబంధించింది. So the basic understanding is we are all unprofitable servants. కాబట్టి దీంట్లో ఉన్నటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి అవగాహన మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనమందరము కూడా నిష్ప్రయోజకమైనటువంటి దాసులము. If God gives me wisdom, దేవుడు నాకు జ్ఞానం ఇచ్చినట్లయితే maybe I write many books. నేను అనేక పుస్తకాలు రాయొచ్చు. Ultimately the glory belongs to God.
దాని వలన దేవుని నామానికే మహిమ రావాలి. It is not I becoming famous. నేను ఏదో గొప్పవాణ్ణి లేకపోతే ఎంతో గౌరవాన్ని పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలనేటువంటి ఆ యొక్క పేరు నాకు రాకూడదు. So that is the servant leadership that we have to demonstrate to the world. కాబట్టి ఈ లోకానికి మనం చూపించవలసినటువంటి దాసుల్లో ఉన్నటువంటి నాయకత్వం అంటే సర్వెంట్ లీడర్షిప్ ని మనం చూపించాలి. So what are the qualities of servant leadership? ఈ యొక్క సర్వెంట్ లీడర్షిప్ లో ఉన్నటువంటి ఈ యొక్క గుణ లక్షణాలు ఏంటి? So we are going to see 5 important things. 5 ప్రాముఖ్యమైనటువంటి ఈ యొక్క విషయాలు మనం చూస్తాం. So when we read Matthew 20:28, I think, మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. So that talks about the first aspect of the servant leadership. సో ఈ యొక్క మొదటి ఆ యొక్క విషయాన్ని మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనంలో మనం చదువుతాం. చదవండి. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చెను అని చెప్పెను. That is our model. ఇది మనకు ఇవ్వబడినటువంటి ఒక మాదిరి. Christ came to serve, not to be served. క్రీస్తు ప్రభు సేవ చేయడానికి వచ్చారు కానీ సేవ చేయించుకోవడానికి రాలేదు. Christian leadership is service. క్రైస్తవ నాయకత్వం అంటే సేవే, పరిచారము. In the world, the leadership means people serving you. ఈ లోకరీతిగా నాయకత్వము అంటే ఏంటంటే అందరూ ఆయనకి సేవ చేయాలి అనేటువంటి ఉద్దేశం. If I am a political leader, నేను ఒక రాజకీయ నాయకునైతే I need a person to drive my car. నా కారు నడపడానికి ఒక వ్యక్తి కావాలి. I need 2 person to open my car. నా కారుని తెరవడానికి ఇంకొక వ్యక్తి కావాలి. I need 2 people to carry my bag. నా యొక్క బ్యాగ్ నా సంచులు మోయడానికి ఇంకొక ఇద్దరు కావాలి. So maybe I need 2 people to run before me. నా ముందు పరిగెత్తడానికి ఇంకొక ఇద్దరు కావాలి. And 2 people behind me. నా వెనక ఇంకొక ఇద్దరు కావాలి. So that is political leadership. అది రాజకీయ నాయకత్వం. That is not Christian leadership. అది క్రైస్తవ నాయకత్వం కాదు. Christ came to serve. క్రీస్తు ప్రభు సేవ చేయడానికి వచ్చారు. Not demanding service from others. ఇతరుల నుంచి ఆ యొక్క సేవ చేయించుకోవాలి అని లేకపోతే సేవని బలవంతంగా చేయించుకోవడానికి రాలేదు ఆయన. Today evangelists, pastors, they are demanding service. ఈ యొక్క దినాల్లో చూసినట్లయితే ఈ యొక్క పాస్టర్లు కానీ స్వార్థికులు కానీ ఇతరుల దగ్గర నుంచి సేవను బలవంతంగా లాక్కుంటూ ఉన్నారు. There is one evangelist who has become so big. ఒక సువార్థికుడు ఉన్నాడు, ఆయన చాలా గొప్పవాడు, పెద్దవాడయ్యాడు. So he thinks he is a 7-star evangelist. సో ఆయన అనుకుంటున్నాడు నేను 7-star evangelist అని. So he won't even carry his Bible. తన యొక్క బైబిల్ కూడా ఆయన మోయాడు. So he wants somebody to carry the Bible and keep it on his pulpit. సో తన యొక్క బైబిల్ని ఇంకొకరు ఎవరో మోసుకుంటూ వచ్చి ఆ యొక్క పుల్పిట్ మీద పెట్టాలని కోరుకుంటాడు ఆయన. So that gives him a status. అది తనకి ఎంతో గౌరవాన్ని ఇస్తుంది అనుకుంటాడు ఆయన. That is not Christian leadership. అది క్రైస్తవ నాయకత్వం కాదు. Christ came to serve. క్రీస్తు ప్రభు పరిచారము చేయడానికే వచ్చాడు. So you read the life and ministry of Lord Jesus Christ in the Gospels. ఈ యొక్క సువార్తల్లో యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని ఆయన యొక్క పరిచర్యని మనం ధ్యానించినట్లయితే So he took initiative. ఆయనే ముందు ఆ యొక్క చొరవ తీసుకున్నారు. He was willing to walk. ఆయనే నడవడానికి ఇష్టపడ్డారు. So one Samaritan woman he wanted to meet, he went in the daytime walking. ఒక సమరయ స్త్రీని ఆయన కలుసుకోవడానికి ఆ యొక్క పచ్చపగలు ఎండలో నడుచుకుంటూ అక్కడికి వెళ్ళారు ఆయన. In the hot sun he walked. ఎంతో ఎండలో కూడా ఆయన నడుచుకుంటూ అక్కడికి వెళ్ళాడు. The audience was just one person. అక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులు ఎవరంటే ఒక్క వ్యక్తే. So today we see evangelists, if there are 10,000 people I will come, otherwise I won't come. సో ఈ రోజుల్లో చెప్తా ఉన్నారు పరిచారకులు అందరూ ఏమంటున్నారంటే, సువార్థికులు అందరూ ఏమంటున్నారంటే 10,000 మంది కనుక వస్తే నేను వాక్యాన్ని బోధించడానికి వస్తాను. Yeah, 50,000 people I will come, otherwise I won't come. 50,000 మంది అంటేనే వస్తాను, లేకపోతే నేను రాను అక్కడికి వాక్యాన్ని చెప్పడానికి. Who is the model? మాదిరి ఎవరు? Our Lord Jesus is our model. యేసుక్రీస్తు ప్రభువారు మనకు మాదిరిగా ఉన్నారు. He came to serve, not to be served. ఆయన పరిచారము చేయడానికే గాని చేయించుకోవడానికి రాలేదు. Christian leadership doesn't demand service by asking money. సో క్రైస్తవ నాయకత్వం అనేది ఇతరుల దగ్గర నుంచి ఆ యొక్క ధనాన్ని బలవంతంగా ఆశించడం ద్వారా అది జరగట్లేదు. I am going to pray for you, give me money. నేను మీకోసం ప్రార్థన చేస్తాను, మీరు నాకు డబ్బులు ఇవ్వండి.
That is not Christian leadership. అది క్రైస్తవ నాయకత్వం కాదు. So if you sell your prayer for money, నువ్వు ఆ యొక్క డబ్బు కోసం కనుక ప్రార్థనలు కనుక చేసినట్లయితే it is not a service. అది పరిచారం కాదు. It is a product you are selling. అది ఒక ప్రోడక్ట్, అంటే వస్తువును అమ్మినట్టుగా అమ్ముతున్నావు ప్రార్థనని. So we have to understand, don't follow the principles of the world. కాబట్టి ఈ లోక సంబంధమైనటువంటి మర్యాదల్ని లేకపోతే పద్ధతులను అనుసరించి నడవద్దు అని వాక్యం చెప్తా ఉంది. Christian leadership is entirely different. క్రైస్తవ నాయకత్వం అనేది ఎంతో వ్యత్యాసమైనది. So only we are given a picture. కాబట్టి ఇక్కడ ఒక పిక్చర్ మనం చూస్తాము. So in that people are carrying the leader. ఇక్కడ చూసినట్లయితే ప్రజలు ఆ యొక్క నాయకుడిని మోస్తున్నారు. But the Bible says the opposite. కానీ బైబిల్ దానికి వ్యతిరేకమైనటువంటి విషయాన్ని మనకు బోధిస్తా ఉంది. I have come to serve. నేను పరిచారము చేయుటకే వచ్చాను. So serving was a model that Lord Jesus Christ demonstrated. యేసుక్రీస్తు ప్రభువారు మనకు చూపించినటువంటి ఒక మాదిరి ఏంటంటే పరిచారం చేయటం. So in the upper room, ఆయన మేడగది మీద so he washed the feet of the disciples. శిష్యుల యొక్క పాదాలను ఆయన కడిగారు. It was an interesting scenario. అది ఎంతో అది ఇంట్రెస్ట్, అంటే మనకి ఎంతో ఆశ్చర్యమైనటువంటి ఆ యొక్క సందర్భం అది. So the 12 disciples were seated. 12 మంది శిష్యులు అక్కడ కూర్చున్నారు. Everybody may be holding the chair very tight. వాళ్ళందరూ కూడా చాలా ఆ యొక్క ఆతృతగా లేకపోతే టెన్స్డ్ గా ఆ యొక్క చైర్ ని పట్టుకొని ఆతృతగా చూస్తా ఉన్నారు. Nobody wanted to leave that chair. ఎవరు కూడా ఆ చైర్ ని లేచి వేరే వారికి ఇవ్వడానికి లేకపోతే విడిచిపెట్టడానికి ఇష్టపడట్లేదు. So the 12 were representatives of you and me. ఆ 12 మంది నిన్ను నన్ను రిప్రజెంట్ చేస్తా ఉన్నారు. They were the representatives of the church. ఆ 12 మంది సంఘానికి ప్రతినిధులుగా ఉన్నారు. So here we see Lord Jesus Christ, the Son of God, the Master, taking the water and bowl, towel, and he's starting to wash the feet of the disciples. దేవుని కుమారుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ ఆయన లేచి అక్కడ ఆయన తువాలు తీసుకొని నీళ్లు తీసుకొని వాళ్ళు పాదాలు కడగటం ప్రారంభించారు. The job was generally allotted to the least of the servants. ఆ పని ఎవరికి ఇస్తారంటే దాసుల్లో కూడా అత్యల్పుడైనటువంటి దాసునికి ఆ పని ఇస్తారు. So the 12 disciples were silent. ఆ 12 మంది శిష్యులు మౌనంగా చూస్తా ఉన్నారు. Maybe they were shocked. వారు ఎంతో ఆశ్చర్యచకితులయ్యారు. None of them opened the mouth. ఎవరు కూడా నోరు తెరవలేదు. So none of the 12 said, Lord, you be seated in my chair, I will do this job. చూడండి, ఆ 12 మందిలో ఎవరు కూడా అయ్యా నువ్వు నా పాదాలు కడగటం కాదు, నువ్వు చైర్లో కూర్చో, నేను నీ పాదాలు కడుగుతానని ఎవరు చెప్పలేదు. Only Peter spoke. కేవలం పేతురు మాత్రమే అన్నాడు. He said, Lord, don't just wash my feet, you have to wash my head, give me a shampoo bath, give me a spa, do a good job. సో పేతురు అన్నాడు, ప్రభా నా పాదాలు మాత్రమే కాదయ్యా, నా యొక్క తల నా శరీరం అంతా కడుగు, నేను షాంపూ బాటిల్ ఒకటి ఇస్తాను, చక్కగా షవర్ బాత్ చేయి నాకు అన్నట్లుగా ఆయన చెప్పాడు. So he was increasing the work, he didn't decrease the work. ఈవెన్ పేతురు కూడా ప్రభు యొక్క పనిని తగ్గించాలి అని ప్రయత్నం చేయలేదు, కానీ ఇంకా పెంచాలని ట్రై చేశాడు. So the servant leadership is different from the worldly leadership. కాబట్టి ఈ లోకములో ఉన్నటువంటి నాయకత్వానికి క్రైస్తవ నాయకత్వానికి ఎంతో వ్యత్యాసం ఉంది. It is not the position, it is a function. అది ఒక స్థాయి కాదు, అది ఒక పని, మనం చేసేటటువంటి ఒక కార్యం. So what God has called me to do? దేవుడు నన్ను ఏ పని చేయడానికి నన్ను పిలిచాడు? Maybe serving 5 Sunday school children. 5 సండే స్కూల్ పిల్లలకి పరిచర్య చేయడానికి అయి ఉండొచ్చు. Maybe visiting a sick person. ఒక జబ్బు పడినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసే పరిచర్య అయి Maybe ఉండొచ్చు. guiding 2 teenagers. ఇద్దరు ఆ యొక్క యవనస్తున్నటువంటి వారిని నడిపించేటువంటి పరిచర్య అయ్యొచ్చు. Maybe leading a small women Bible study. ఒక స్త్రీల బైబిల్ స్టడీని నడిపించేది అయి ఉండొచ్చు. So what is my function? నా యొక్క పని ఏంటి? What is my calling? నా పిలుపు ఏంటి? Am I fulfilling it? నేను దాన్ని నిర్వర్తిస్తున్నానా? Or to fulfill that, am I demanding something? లేకపోతే ఆ పనిని నేను నిర్వర్తించడానికి, కొనసాగించడానికి, సంపూర్ణం చేయడానికి ఇతరుల యొక్క పనులను నేను డిమాండ్ చేస్తా ఉన్నానా? అంటే ఇతరుల దగ్గర నుంచి పరిచయం నేను కోరుకుంటున్నానా? పరిచయం ఇచ్చేవాడుగా ఉంటున్నానా? Do I demand respect? ఇతరుల దగ్గర నుంచి గౌరవాన్ని నేను బలవంతంగా కోరుకుంటున్నానా? Do I demand praises? ఇతరుల దగ్గర నుంచి గౌరవాన్ని లేకపోతే చప్పట్లు, చాలా పొగడ్తలను కోరుకుంటున్నానా? Do I demand designations? ఏదో ఆ యొక్క డిసిగ్నేషన్స్ అంటే ఒక వాట్ యు సే Like elders or
Sunday school superintendent. that kind of నాకు ఆ పేరు ఉండాలి, ఆ టైటిల్ ఉండాలి అన్నట్లుగా డిజిగ్నేషన్స్ కోరుకుంటున్నామా మనం? Or am I willing to serve without anything? లేకపోతే ఇవేవి లేకపోయినా సరే పరిచారం చేయడానికి సిద్ధంగా ఉన్నామా? So ministry is a calling. పరిచర్య అనేది ఒక పిలుపు. So without demanding any rewards in this world, we have to serve. ఈ లోకములో ఏ బహుమానాల్ని కూడా మనము ఆశించకుండా చేసేటటువంటి ఒక పని పరిచర్య. So fight for position is a non-Christian worldview. ఈ యొక్క ఒక పొజిషన్, ఈ లోకంలో ఒక ఉన్నతమైనటువంటి స్థితి అనేది అది క్రైస్తవేతర సంబంధమైనటువంటి దృక్పథం. Politicians fight for that. రాజకీయ నాయకులు ఆ యొక్క స్థాయి కోసం లేకపోతే ఆ పొజిషన్ కొరకు పోట్లాడుకుంటా ఉంటారు. Business leaders fight for that. ఈ యొక్క వ్యాపార నాయకులు, వ్యాపారవేత్తలు దానికోసం కొట్టుకుంటూ ఉంటారు. The employees in the corporate fight for that. ఈ యొక్క లోకములో ఆ యొక్క పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే వాళ్ళు ఆ యొక్క స్థానాల కోసము లేకపోతే పొజిషన్స్ కొరకు కొట్టుకుంటా ఉంటారు. But in the church, కానీ సంఘములో we are called to serve. పరిచారం చేయడానికే పిలువబడ్డాం. The next thing we are going to see is, రెండవదిగా మనం చూసినట్లయితే so it is 2 Corinthians chapter 12 verse 15. కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం చదవండి. కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచెదను. నన్నును నేను వ్యయపరచుకుందును. నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమింతురా? So I have been called to spend for you. మీ కొరకు నన్ను నేను వ్యయపరచుకోవడానికి నేను పిలువబడ్డాను. Not only serve, పరిచారం చేయటం మాత్రమే కాదు, I am going to spend myself. నన్ను నేనే మీ కొరకు వ్యయపరుచుకుంటాను. Spend my knowledge. నా యొక్క జ్ఞానాన్ని, Spend my wisdom. నా యొక్క తెలివితేటల్ని, జ్ఞానాన్ని, Spend my talents and gifts. నా యొక్క తలాంతులు, నాకు ఇవ్వబడిన వరాల్ని, Spend my resources. నాకున్నటువంటి వనరుల్ని, Spend my experience. నాకున్నటువంటి అనుభవాన్ని. So whatever is with me, I am going to spend. నాతో ఏమున్నా సరే, నా దగ్గర ఏదున్నా సరే దాన్ని మీతో పంచుకుంటాను, వ్యయపరుచుకుంటాను. So that is Christian leadership. అది క్రైస్తవ నాయకత్వం. Paul says, I have given you everything. నేను సమస్తాన్ని నేను మీకు అప్పగించుకున్నాను. I have taught you everything. సమస్తాన్ని నేను మీకు బోధించి నేర్పించాను. I have given my all so that I can impart you something. నేను మీకు ఏదైనా మీకు ఇవ్వాలి అని నేర్పించాలని నన్ను నేనే అప్పగించుకున్నాను. So I am not controlling the power, but I am empowering others. నాకున్నటువంటి అధికారాన్ని నేను ఏదో కంట్రోల్ చేయడానికి, నా దగ్గర ఉంచుకొని నేను నియంత్రించడానికి ప్రయత్నం చేయట్లేదు, కానీ ఆ సామర్థ్యాన్ని నేను వెదజల్లి విస్తరిస్తూ ఉన్నాను. I give them freedom to do. అంటే ఒక పని చేయడానికి మీకు స్వాతంత్రాన్ని, అవకాశాన్ని ఇస్తా ఉన్నాను. I create opportunities for them to do. ఆ పని చేయడానికి అవకాశాన్ని నేను కల్పిస్తా ఉన్నాను. I don't control them. వారిని నేను నియంత్రించను, I empower them. వాళ్ళని ఇంకా ప్రోత్సహించి బలపరుస్తాను. So Christian leadership is empowering others. క్రైస్తవ నాయకత్వం అంటే వాళ్ళని ఏదో అధికారంతో నియంత్రించడం కాదు, కానీ ఇంకా ఎక్కువ సామర్థ్యం కలిగి పని చేయడానికి ప్రోత్సహించడం. Asking them to dream and see visions. ఏదో గొప్ప గొప్ప ఆ యొక్క దర్శనాలను మీరు చూడండి అని చెప్పడం. So that they could be released and they could be a blessing to the whole world. సో కాబట్టి ఆ విధంగా వారు వెళ్ళి లోకానికి ఆశీర్వాదకరంగా చేయబడాలని. So it is like a candle. అది ఒక కొవ్వొత్తి లాంటిది. So the candle gives light and kills itself. కొవ్వొత్తి వెలుగిస్తూ ఉంటుంది, తను చంపుకుంటూ ఉంటుంది. So that is Christian leadership. అది క్రైస్తవ నాయకత్వం అంటే. When I give light, నేను వెలుగునిస్తా ఉన్నప్పుడు I sacrifice myself. నన్ను నేను త్యాగం చేసుకుంటూ ఉన్నాను. My light has to come from my sacrifice. నా యొక్క వెలుగు అనేది నా త్యాగంలో నుంచి బయటికి రావాలి. That means I give everything. కాబట్టి నేను సమస్తాన్ని ఇచ్చివేస్తాను. I don't keep anything for myself. నా కోసం నేనేది దాచిపెట్టుకోను. Everything belongs to the kingdom of God. ప్రతిదీ కూడా నాకున్న సమస్తము కూడా దేవుని రాజ్యానికి సంబంధించింది. Everything is for the glory of God. ప్రతిదీ కూడా దేవుని యొక్క మహిమ కొరకే. I will not hold anything. ఏది కూడా నేను గట్టిగా పట్టుకోను. So by giving light,
ఆ వెలుగుని ఇవ్వడం ద్వారా I am lighting other candles. ఇతరుల యొక్క ఆ యొక్క కొవ్వొత్తులను కూడా నేను వెలిగింపచేస్తున్నాను. So when I light other candles, ఇతరుల యొక్క కొవ్వొత్తులు నేను వెలిగించడం so ద్వారా they also give light and sacrifice themselves. వాళ్ళు కూడా వెలుగునిస్తూ వారు త్యాగపూరితంగా వారు ఆ విధంగా వెలుగునిస్తూ So ఉంటారు. that kind of radical leaders are developed within the church and outside the church. సో ఆ విధమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి ఆలోచన కలిగినటువంటి నాయకులు సంఘములోనూ సంఘము బయట లేవాలి. I am called to spend my whole life for the glory of God. దేవుని యొక్క మహిమ కొరకు నా జీవితం అంతా కూడా వెచ్చించడానికి నేను పిలువబడ్డాను. I will not keep anything for myself, నా కొరకు నేను ఏది కూడా దాచిపెట్టుకోను. and I will empower others. ఇతరులని ప్రోత్సహించి బలపరుస్తాను నేను. I will not control others. ఇతరులని నేను నాకున్నటువంటి అధికారంతో వాళ్ళని నియంత్రించను. I will not manipulate others. ఇతరులను నేను వాళ్ళని మ్యానిపులేట్ చేయను, అంటే బలవంతంగా వాళ్ళని మ్యానిపులేట్ చేయను. I will not put them under my feet and restrain them from doing anything. వాళ్ళని నా కాళ్ళ కింద నా చెప్పు చేతుల కింద పెట్టుకొని వాళ్ళు ఏది చేయకుండా నియంత్రించే విధంగా నేను ఉండను. I will release them, give them freedom so that they do what God wants them to వాళ్ళని do. వాళ్ళు ఇష్టపూర్వకముగా స్వేచ్ఛగా పనిచేయడానికి విడిచిపెడతాను. వాళ్ళు ఇంకను ప్రోత్సహిస్తాను. A coach does that. ఒక కోచ్ ఆ విధంగా చేస్తాడు. నాయకుడు Coach is not going to play, కోచ్ ఆట ఆడాడు కదా, but he'll create players. కానీ ఆట ఆడేటటువంటి క్రీడాకారులను సృష్టిస్తాడు. So every Christian leader is a coach. ప్రతి క్రైస్తవ నాయకుడు ఒక కోచ్. He has to develop players. ఆ యొక్క ఆట ఆడేటటువంటి క్రీడాకారులని తను లేపాలి. When coach decides to play, it will be a disaster. ఒకవేళ గనక కోచ్ తనంతట తానే వెళ్ళి ఆడడానికి ప్రయత్నం చేస్తే అది సర్వనాశనమే. That is Christian leadership. క్రైస్తవ నాయకత్వం అంటే అది. So today many Christian leaders want to do everything by themselves. ఈ దినాల్లో క్రైస్తవ నాయకులు అన్ని పనులు ఆయనే తనంతట తానే చేసుకోవాలని అనుకుంటా ఉన్నారు. They don't want to allow other people to do anything. ఇతరులు ఏ పని చేయడానికి వాళ్ళు అనుమతించరు. They keep them as slaves. వాళ్ళని బానిసలుగా పెట్టుకుంటారు. But Christian leadership is different. కానీ క్రైస్తవ నాయకత్వం వేరు. Empowering others, ఇతరుల్ని బలపరిచి ప్రోత్సహించటం, encouraging others, వారిని ప్రోత్సహించటము, envisioning others, వారికి నూతన దర్శనాలను పొందే విధంగా చూడడం, equipping others. వారిని ఉన్నతమైనటువంటి విలువలతో నింపడం. So every time we keep on developing new leadership. సో కాబట్టి ప్రతిసారి ఆ విధంగా నూతనమైనటువంటి నాయకుల్ని మనము ఆ విధంగా తర్ఫీదు చేయాలి. Then we go into the third aspect of servant leadership. మూడో విషయం, ఆ యొక్క సర్వెంట్ లీడర్షిప్ లో ఉన్నటువంటి మూడో విషయాన్ని చూద్దాం. So it talks about Acts chapter 20 verse 35. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయము 35వ వచనం. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయము 35వ వచనం. మీరును ఇలాగ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువు యేసు చెప్పిన మాటలో జ్ఞాపకము చేసుకునవలననియు అన్ని విషయంలో మీకు మాదిరి చూపుతునని చెప్పెను. Giving is mark of Christian leadership. ఇవ్వడము అనేది క్రైస్తవ నాయకత్వంలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి ప్రమాణం. It is not the possession that marks the Christian leadership. అంటే క్రైస్తవ నాయకత్వం యొక్క ప్రమాణాన్ని ఏది చూపిస్తుందంటే తను ఏ స్థాయిలో ఏ పొజిషన్ లో ఉన్నాడు అనేది కాదు, కానీ That is what the world thinks. లోకము ఆ విధంగా అనుకుంటుంది. But Christian leadership is different. క్రైస్తవ నాయకత్వము వేరు. So only Peter and John says, gold and silver we don't have anything, but we have the name of Lord Jesus Christ. పేతురు యోహాను అంటా ఉన్నారు, వెండి బంగారములు మా యొక్క లేవు, కానీ మాకు కలిగినదే ఇచ్చున్నాము అని నజరేయుడైన యేసు నామమున వారు స్వస్థపరిచారు. But today many Christian leaders cannot say that. కానీ ఈ దినాల్లో ఉన్నటువంటి అనేక మంది క్రైస్తవ నాయకులైతే ఆ మాట చెప్పలేకపోతున్నారు. They have gold, silver and private jets and bungalows, and they may not have the power of the name of Lord Jesus Christ. ఈ దినాల్లో ఉన్నటువంటి అనేక మంది క్రైస్తవ నాయకులకి బంగారం ఉంది, వెండి ఉంది, లేకపోతే బంగ్లాలు ఉన్నాయి, ఆస్తులు అంతస్తులు ఉన్నాయి, కానీ యేసు క్రీస్తు ప్రభువారి యొక్క నామములో ఉన్నటువంటి శక్తి మాత్రం వాళ్ళ దగ్గర లేదు. That is lack of stewardship in their leadership. అది దేనిని బట్టి అంటే ఆ నాయకత్వములో కొదువైనటువంటి గృహ నిర్వాహకత్వాన్ని బట్టి. God gives you more, he expects you to give more. దేవుడు నీ దగ్గర నుంచి నీకు ఎక్కువ ఇస్తూ ఉన్నాడంటే నీ దగ్గర నుంచి కూడా ఎక్కువగా ఆశిస్తా ఉన్నాడు. People want to increase the standard of living.
ప్రజలు జీవన విధాన యొక్క ప్రమాణాన్ని పెంచుకోవాలని ఆశపడతా ఉన్నారు. I hear a lot of testimonies. ఎన్నో సాక్ష్యాలు నేను వింటా ఉన్నాను. I came to Christ, I have bought a car, I have bought a flat and this and that. సో ఎలాంటి సాక్ష్యాలు అంటే, నేను యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించాను, విశ్వసించాను, కారు కొనుక్కున్నాను, బంగ్లా కొనుక్కున్నాను, మంచి జాబ్ వచ్చింది. I asked them the one question. వాళ్ళని ఒక ప్రశ్న అడుగుతున్నాను. So praise God, your standard of living has gone up. నేనంటాను, ప్రభు నామము స్తుతింపబడుగాక, నీ జీవన విధాన ప్రమాణం అనేది పెరిగింది. Has your standard of giving gone up? నీ జీవన విధానం పెరిగింది అంటే నువ్వు జీవించేటటువంటి ఆ యొక్క క్వాలిటీ లేకపోతే ఆ యొక్క విలువ పెరిగింది కాబట్టి నువ్వు ఇచ్చేటటువంటి ప్రభు సేవకు పరిచయకి ఇచ్చేటటువంటి విధానం కూడా పెరిగిందా అని అడుగుతాను నేను. When you got 5,000 as salary, you gave tithe. నువ్వు 5,000 రూపాయల శాలరీ వచ్చినప్పుడు దేవునికి నువ్వు టైత్ ఇచ్చావు, దశమ Now భాగం you ఇచ్చావు. are giving 50,000, now also you are giving tithe. ఇప్పుడు నీకు 50,000 రూపాయల శాలరీ వస్తుంది, ఇప్పుడు కూడా నువ్వు దశమ భాగం ఇస్తున్నావు. So your percentage of giving has not increased. అంటే నువ్వు ఇచ్చేటటువంటి భాగంలో ఉన్నటువంటి ఆ శాతం అనేది మాత్రం పెరగలేదు. But your standard of living has gone up. కానీ చూడండి, నీ జీవనం యొక్క విధానం మాత్రం చాలా పెరిగింది. You upgraded yourself from bike to car, నువ్వు బైక్ నడిపేవాడు, ఇప్పుడు కారు నడుపుతున్నావు. from rental home to own home. నువ్వు అంతకుముందు రెంట్ ఇంట్లో ఉండేవాడు, ఇప్పుడు సొంత ఇంట్లోకి వెళ్ళావు. But every standard has gone up. అంటే నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఏరియాలో కూడా స్టాండర్డ్ పెరిగింది. But your standard for giving has not gone up. కానీ ఇచ్చే విషయంలో ఉన్నటువంటి ప్రమాణం మాత్రం అట్లాగే ఉంది. Because you have not learned the truth. ఎందుకంటే సత్యాన్ని నువ్వు గ్రహించలేదు. It is more blessed to give than to receive. ఇచ్చుట కంటే పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట మేలు. So what is our standard of giving? మన యొక్క ఇచ్చే విషయంలో మన యొక్క ప్రమాణం ఎట్లా ఉంది? So we want to give only the barest minimum to the Lord. సో చివరిగా మిగిలిపోయినటువంటి ఆ యొక్క బ్యాలెన్స్ మనం ఇస్తామా? అంటే ఎంత ఖర్చు చేసుకోగా మిగిలిపోయింది ఇస్తున్నామా? So we have auditors who help us to pay minimum tax. సో ఆ యొక్క ట్యాక్స్ అతి తక్కువగా ఎట్లా కట్టాలా అని చెప్పేసి లెక్కలు వేసుకోవడానికి మనకి ఆడిటర్స్ చక్కగా అవన్నీ లెక్కలు వేసి చూపిస్తారు So మనకి. if you write like this, you can pay less tax. సో ఈ విధంగా రాస్తే, ఈ విధంగా చూపిస్తే నువ్వు తక్కువ ట్యాక్స్ కట్టొచ్చు అని చెప్పేసి వాళ్ళు చాలా సలహాలు ఇస్తారు. So same attitude comes in giving to the Lord. ప్రభువుకి ఇచ్చే విషయంలో కూడా అలాంటి దృక్పథమే మనకు వస్తా ఉంది. How can I make it as minimum as possible? సో ఎంత మినిమం, ఎంత తక్కువ నేను నాకు సాధ్యమైనంత విధంగా ఎంత తక్కువ చేయగలనా అని లెక్కలు వేస్తా I ఉన్నాం. mean, not just about money. అది కేవలము డబ్బు విషయమే కాకపోవచ్చు, I'm talking about your knowledge, నీ యొక్క తెలివితేటల గురించి, your expertise, నీకున్నటువంటి ఆ యొక్క పరిజ్ఞానం అవ్వచ్చు, your talents, నీకున్న తలాంతులు అవ్వచ్చు, your gifts, నీకున్నటువంటి వరాలు అవ్వచ్చు, your spiritual experiences. నీకున్నటువంటి ఆత్మీయ అనుభవాలు అవ్వచ్చు. Are you willing to share with others? అవన్నీ కూడా ఇతరులతో పంచుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? Or you want to treat it as a private property? లేకపోతే అది నాకు సంబంధించింది, వ్యక్తిగతమైంది అన్నట్లుగా దాన్ని ఉంచుకుంటున్నావా? What is my attitude towards money? డబ్బు విషయంలో నా యొక్క ఉద్దేశము, దృక్పథం ఎట్లా ఉంటా ఉంది? What is my attitude towards wealth? ఇదిగో సంపద, ఆస్తుల విషయంలో నేను నా యొక్క దృక్పథం ఎట్లా ఉంటా ఉంది? The servant leader doesn't go after money. ఈ యొక్క దాసుడుగా ఉన్నటువంటి నాయకుడు డబ్బు వెనక పరిగెత్తడు. Money comes behind him. డబ్బే ఆయన వెనక పరిగెట్టుకుంటూ వస్తుంది. He will just reject the money and go. ఆ డబ్బుని తృణీకరించుకొని ముందుకెళ్తూ ఉంటాడు. That's what we see in the Bible. బైబిల్లో అదే సత్యాన్ని, అదే విషయాన్ని మనం చూసాం. So Naaman was willing to give so much, నామాను ఎంతో డబ్బు ఇవ్వాలని ముందుకు వచ్చాడు. but the prophet said, I don't need it. కానీ ప్రవక్త అన్నాడు, నాకేం వద్దన్నాడు. That is Christian leadership. అది క్రైస్తవ నాయకత్వం. So how many Christian leaders tell, God has given me enough, don't send me money? సో దేవుడు నాకు సమస్తము కావాల్సినంత ఇచ్చాడు, మీరు నాకు పంపాల్సిన అవసరం లేదు డబ్బులని ఎంతమంది క్రైస్తవ నాయకులు ఈరోజు చెప్పగలరు? There is no pastor who does that, no evangelist who does that. ఏ పాస్టర్ కూడా, ఏ సువార్థికుడు కూడా ఆ పని ఈరోజు చేయట్లేదు. But Moses said that. కానీ మోషే మాట చెప్పాడు, We have lot of money for the tabernacle, don't stop bringing. ఇదిగో ప్రత్యక్ష గుడారం కట్టడానికి కావలసినంత వచ్చింది, ఇంక మీరు తీసుకురావద్దు అని చెప్పాడు. So what is our attitude towards money, wealth and possession? కాబట్టి డబ్బు విషయంలో, ఆస్తులు, అంతస్తులు, సంపద విషయంలో మన ఉద్దేశం, దృక్పథం ఎట్లా ఉంటుంది? Don't allow the possession to possess you. ఆ యొక్క పొజిషన్స్, మనకు కలిగినటువంటి వస్తు సంబంధమైనవన్నీ కూడా మనల్ని పొసెస్ చేయడానికి, మనల్ని పట్టుకోవడానికి మనం అనుమతి ఇవ్వద్దు.
So you leave all those baggages here. సో కాబట్టి ఆ యొక్క మూటలన్నీ కూడా ఇక్కడ వదిలిపెడతాం. So what we need is a simple life. మనకు కావాల్సింది ఏంటంటే ఒక సాధారణమైనటువంటి జీవితం. Maybe food and place to stay and clothes. ఇదిగో తినడానికి ఆహారము, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్టలు. So contentment with godliness is great gain. సో కాబట్టి దైవ చిత్తానుసారమైనటువంటి ఈ యొక్క తృప్తి అనేది, లేకపోతే ఆ కంటెంట్మెంట్ అనేది ఎంతో లాభసాయకమైనది. So today Christian leaders are not content. ఈ దినాల్లో క్రైస్తవ నాయకులు తృప్తి కలిగి లేరు. They want to multiply their money power. వారికి ఉన్నటువంటి డబ్బు, లేకపోతే డబ్బు మీద ఉన్నటువంటి అధికారాన్ని వాళ్ళు ఇంకా పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తా So ఉన్నారు. Christian attitude towards money is it is a good servant but a evil master. సో డబ్బు అనేది ఒక మంచి దాసుడే కానీ ఒక చెడ్డ అయినటువంటి నాయకుడు లేకపోతే మాస్టర్. అంటే డబ్బును మనకు మాస్టర్గా పెట్టుకున్నామా, చాలా దుర్మార్గుడైనటువంటి మాస్టర్గా ఉంటాడు. డబ్బును దాసుడిగా పెట్టుకున్నామా, నమ్మకమైన దాసుడిగా ఆ డబ్బు మనకు పనిచేస్తాడు. So Lord Jesus Christ said, యేసు ప్రభువారు చెప్పారు, you can not serve two masters. ఇద్దరు యజమానులకి నువ్వు సేవ చేయలేవు. You have to either serve God or mammon. నువ్వు దేవునిని సేవించగలవు, లేకపోతే సిరిని, డబ్బునైనా సేవిస్తావు. He did not say serve me, God and Satan. నన్ను సేవించు దేవుణ్ణి, లేకపోతే సాతాను సేవించని రెండో వ్యక్తిని సాతాను అని చెప్పలేదు. So nobody will be willing to serve Satan. ఎందుకంటే సాతాను సేవించడానికి ఎవరు ఇష్టపడరు. So Satan has personified into possession and wealth. So people start worshipping him. కాబట్టి సాతాను డైరెక్ట్ గా ఎవరు సేవించరు. కాబట్టి ఆ సాతానుడు డబ్బు రూపములో, లేకపోతే ఆస్తులు, లేకపోతే ఈ విషయమైనటువంటి ఆ రూపాలను ధరించుకుని వాడు వచ్చాడు. కాబట్టి అనేక మంది వాడిని సేవిస్తా ఉన్నారు ఆ రూపంలో. He is the greatest deceiver in the world. ఈ లోకములటువంటి మోసగాళ్ళ కంటే అత్యధికమైనటువంటి మోసగాడు సాతానుడు. So many Christians fall into that trap. అనేక మంది క్రైస్తవులు కూడా ఆ యొక్క ట్రాప్ లో ఉచ్చులో పడిపోతున్నారు. So the fourth thing we are going to see is, నాలుగో విషయం ఏంటంటే, so I think it is 1 Samuel 15:22 I think, yeah. 1 Samuel 15:22. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 22వ వచనం చదవండి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా, ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొటేల క్రోవును అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. Obedience is the most important thing. విధేయత అనేది అన్నిటికంటే ప్రాధాన్యమైనటువంటి విషయం. Servant leader is always obedient. ఈ యొక్క దాసుడైనటువంటి నాయకుడు ఎప్పుడు కూడా విధేయత కలిగిన వాడుగా ఉంటాడు. God appointed Saul as the king. దేవుడు సౌలును రాజుగా నియమించాడు. He gave an assignment. అతనికి ఒక పని ఇచ్చాడు. Go to that nation and destroy the nation. Don't have anything. Everything should be destroyed as a offering to the Lord. నువ్వు ఆ దేశానికి వెళ్ళు, ఆ దేశంలోని సమస్తాన్ని నువ్వు నాశనం చేయి, సమస్తాన్ని కూడా అగ్నితోటి వాటిని తగులబెట్టి వాటిని నాశనం చేయి అని దేవుడు చెప్పాడు. God was judging that nation for their wickedness. వారి యొక్క దుర్మార్గతను బట్టి దేవుడు ఆ దేశానికి తీర్పు తీరుస్తున్నాడు. But what did Saul do? కానీ సౌలు ఏం చేశాడు? So he did not destroy everything. అక్కడ ఉన్న సమస్తాన్ని కూడా తను నాశనం చేయలేదు. So he took some good sheep, కొన్ని మంచి గొర్రెలను తీసుకున్నాడు, maybe good oxen. మంచి ఎద్దులను తీసుకున్నాడు. So Samuel was asking, what are these? What are the bleatings? ఏంటి ఈ అరుపులు, రంకెలేంటి? సమూయేలు అడుగుతున్నాడు. He said, I have saved it వీటిని నేనే భద్రపరిచాను, to give it as an offering to the Lord. దేవునికి, నీ దేవునికి దహన బలి అర్పించడానికి వీటిని నేను దాచిపెట్టానన్నాడు. Samuel said, obedience is better than sacrifice. ఇదిగో సమూయేలు అంటా ఉన్నాడు, మాట వినుట బలి అర్పించుట కంటే శ్రేష్టం కదా. Obedience comes because of humility. ఈ యొక్క విధేయత అనేది తగ్గింపుల నుంచి వస్తుంది. Who is obedient? ఎవరు మాట వింటారు? Only humble people can be obedient. ఎవరైతే దీనులుగా ఉంటారో వాళ్ళే మాట వింటారు. But Paul was proud. కానీ సౌలు ఎంతో గర్విష్ఠుగా ఉన్నాడు. He thought he was a king. తను అనుకున్నాడు, నేను రాజును. He did not understand God made him the king. దేవుడే అతన్ని రాజుగా చేశాడు అనేటువంటి సత్యాన్ని గ్రహించలేకపోయాడు. So he can take decisions disobeying God's decisions. దేవుని యొక్క ఆ నిర్ణయాలని తృణీకరించి తాను నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాడు.
So many people think like that. అనేక మంది నాయకులు ఈ విధంగా అనుకుంటా ఉన్నారు. What God knows. దేవునికి ఏం తెలుసులే, God does not understand me. దేవుడు నన్ను అర్థం చేసుకోవట్లేదు సరిగా. God does not understand my situation. నా పరిస్థితులు ఆయనకు తెలుసా ఏంటి? ఆయన అర్థం చేసుకోడు. I know better than God. దేవుని కంటే నాకే ఎక్కువ తెలుసు. So we take decisions like that. సో ఆ విధంగా అనుకొని మనం నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. So Saul was proud and so he took that decision. సో సౌలు గర్విష్ఠే అలాంటి నిర్ణయం తీసుకున్నాడు. But a servant leader is a humble person. కానీ దాసుడైనటువంటి నాయకుడు ఎప్పుడు కూడా దీనుడిగా ఉంటాడు. So every day we go into the God's presence and ask, what should we do? ప్రతిరోజు దేవుని యొక్క సముఖానికి వెళ్ళి ప్రభువా నేను ఏం చేయాలి అని అడుగుతాడు. We don't do according to our own experience and our own expertise. మాకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి మాకున్నటువంటి అనుభవాన్ని బట్టి ప్రభువా చేయటం కాదు. So we do what God wants us to do. మనము ఏమి చేయాలి అనేది దేవుడు చెప్పిన దాన్ని బట్టి ఆయన చెప్పిన మాట వింటాం. So that means we have to go into God's presence and listen to him. దాని అర్థం ఏంటంటే ప్రతిరోజు దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి ఆయన స్వరాన్ని వినాలి. So many times prayer has become like one-way traffic. అనేక సార్లు ప్రార్థన అనేది ఎప్పుడు కూడా వన్ వే ట్రాఫిక్ లాగా వెళ్తుంది. So prayer means I mumble something and I ask something and I go. ప్రార్థన అంటే ఎప్పుడు ఆయన సన్నిధిలో మోకరించి ఏదో కుసకుసలాడి మాట్లాడి ఆమెనని చెప్పి వెళ్ళిపోవటము. We don't have time to listen. ఆయన మాట్లాడుచు ఉండగా వినే సమయం అనుకుండదు. My sheep hears my voice. నా గొర్రెలు నా స్వరము వినును. Every day we have to learn to hear his voice. ప్రతిరోజు ఆయన స్వరాన్ని వినటం మనం నేర్చుకోవాలి. So a leader has to listen to the Lord to be an effective leader. ఒక నాయకుడు ఎంతో ప్రభావభరితమైనటువంటి నాయకుడిగా అవ్వాలి అంటే ప్రతిరోజు దేవుని స్వరాన్ని వినాలి. If you are humble only, you can listen. ఎప్పుడు మనం ఆయన స్వరాన్ని వింటామంటే మనము దీనుడిగా తగ్గించుకున్నప్పుడే వింటాం. When I think I know everything, నాకు అంతా తెలుసు అని నేను అనుకున్నప్పుడు then I exalt myself above God. అప్పుడు నేను దేవుని కంటే నన్ను నేను హెచ్చించుకుంటాను. If I am humble, నేను దీనుడిగా తగ్గించుకున్నట్లయితే I say, Lord, you know everything. నేనంటాను ప్రభువా నీకే సమస్తము తెలుసు. Guide me and lead me. ప్రభువా నన్ను నడిపించు, నాకు సలహా ఇవ్వు అని చెప్తాను. Unprofitable servant is a humble and listen to the Lord every day. నిష్ప్రయోజకమైనటువంటి దాసుడు ఎప్పుడు కూడా దీనుడిగా ఉండి దేవుని యొక్క స్వరాన్ని వినటానికి ఇష్టపడతాడు. There are many examples we can give. అనేకమైనటువంటి ఉదాహరణలు ఆ విధంగా మనం ఇవ్వచ్చు. So I was traveling one time in a train. ఒకసారి నేను ట్రైన్ లో ప్రయాణం చేస్తా ఉన్నాను. It was a short distance train where many college students were traveling. సో అది చాలా దగ్గర దూరం ప్రయాణం చేసినటువంటి ట్రైన్. చాలా మంది కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్స్ దాంట్లో ప్రయాణం చేస్తూ ఉంటారు. TTA came to check the tickets. టికెట్స్ చెక్ చేయడానికి TTA వచ్చాడు. So there were many college students who were wearing their jeans and baggy pants. ఆ యొక్క జీన్స్ టీ షర్ట్స్ ఆ యొక్క బ్యాగ్స్ వేసుకున్నటువంటి చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. So some have baggy pants which has 9 pockets. 9-7 పాకెట్స్ జేబులు ఉన్నటువంటి బ్యాగీ ప్యాంట్స్ వేసుకున్నారు. So the TT was asking ticket. టికెట్స్ అడుగుతూ ఉన్నారు. So one fellow was trying to take ticket from one of his pockets. సో తనకున్నటువంటి ఆ పాకెట్స్ లో నుంచి ఒక పాకెట్ లో నుంచి టికెట్ తీయడానికి ప్రయత్నం చేశాడు. So the TT saw the ticket. ఆ టికెట్ ని చూశారు టీటీ గారు. So this is day before yesterday's ticket. ఇది మొన్నటి టికెట్ ఇది అని చెప్పాడు. మొన్నటిది. You cannot travel with that ticket today. మొన్న తీసుకున్న టికెట్ ను తీసుకొని ఈ రోజు నువ్వు ప్రయాణం చేయలేవు అని చెప్పాడు. So he put his hand in another pocket and he took another ticket. సో ఆ టికెట్ ని ఒక పాకెట్ లో పెట్టి ఇంకొక పాకెట్ లో నుంచి ఇంకో టికెట్ తీశాడు. So it was 1 week old. సో అది ఒక వారం క్రితం అది. He said you cannot travel with this ticket today. వారం రోజుల క్రితం కొన్న టికెట్ తోటి ఇప్పుడు నువ్వు ప్రయాణం చేయలేవు అన్నాడు. So he put his hand in another pocket and he took another ticket. ఇంకొక పాకెట్ లో నుంచి ఇంకొకటి తీశాడు. So it was yesterday's ticket. ఇది నిన్నటిది అని చెప్పాడు. So he said yesterday's ticket you cannot travel today. సో నిన్న టికెట్ తోటి ఈ రోజు నువ్వు ప్రయాణం So చేయకూడదు. the conversation was going on like that. సో ఆ విధంగా వాళ్ళ మధ్య వాగ్వివాదం జరుగుతూ So I ఉంది. got off the train. నేను ట్రైన్ దిగాను. So when I thought about it, దాని గురించి నేను ఆలోచిస్తా ఉన్నాను. you cannot travel with yesterday's ticket today. నిన్న టికెట్ తోటి ఈ రోజు నువ్వు ప్రయాణం చేయలేవు. You cannot do ministry with yesterday's anointing. నిన్న పొందినటువంటి ఆ అభిషేకం తోటి ఈ రోజు నువ్వు పరిచర్య చేయలేవు. You cannot do ministry today with yesterday's grace. నిన్న పొందినటువంటి కృపతోటి ఈ రోజు నువ్వు పరిచర్య చేయలేవు. You cannot do ministry today with yesterday's strength. నిన్న ఉన్నటువంటి ఆ బలం తోటి ఈ రోజు పరిచర్య నువ్వు చేయలేవు. I have to be humble
and go to God's presence. Lord, give me grace today. Give me strength today. Give me guidance today so that I can be an effective leader. కాబట్టి ప్రతిరోజు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభువా నాకు జ్ఞానం దయచేయి, కృపను దయచేయి, నాకు గైడెన్స్ ఇవ్వు అని ప్రతిరోజు మనం అడిగినప్పుడే ప్రభావభరితమైనటువంటి నాయకుడిగా మనం ఉండగలం. Saul failed to do that. సౌలు ఇది చేయటంలో ఫెయిల్ అయిపోయాడు. But David was different. కానీ దావీదు ఇది చేశాడు. So only he became a powerful and God-fearing and leader used mightily by God. కాబట్టి దేవునికి భయపడినటువంటి ప్రభావభరితమైనటువంటి దేవుని చేత వాడబడినటువంటి నాయకుడు అయ్యాడు దావీదు. So one more thing we are going to see on the servant leadership. ఇంకొక విషయాన్ని మనం చూద్దాం దాసునటువంటి నాయకుడు సర్వెంట్ లీడర్షిప్ లో. So Mark chapter 9, 39 and 40. మార్క్స్ వార్త 9వ అధ్యాయము 39-40 వచనాలు. అందుకు యేసు వారిని ఆటంకపరచుకుడి, నా పేరట అద్భుతం చేసి నన్ను చులకనగా నిందింపగలవాడెవడనూ లేడు. మనకు విరోధి కానివాడు మన పక్షముగా ఉన్నవాడే. So here we see a conversation with Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. So some of the disciples went to the market when Jesus was maybe resting. యేసుక్రీస్తు ప్రభువు విశ్రాంతి తీసుకుంటా ఉన్నప్పుడు కొంతమంది శిష్యులు మేబీ ఆ యొక్క మార్కెట్ కి ఉంటారు. So there they saw a crowd there. అక్కడ ఒక గుంపును చూశారు. When they went inside they found ఆ లోపలికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏం కనపడిందంటే one person was casting out demons in the name of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామములో ఒక వ్యక్తి అక్కడ దయ్యాలను వెలగొడుతున్నాడు. So these disciples were astonished. వీళ్ళందరూ ఆశ్చర్యచకితులయ్యారు. So this fellow is not one of the 12. అక్కడ దయ్యాలను వెలగొడుతున్నటువంటి వ్యక్తి ఈ 12 మంది శిష్యుల్లో ఒకడు కాదు. So the one who is casting out demon is not one among the 70. సో ఈ దయ్యాలను వెలగొడుతున్నటువంటి వ్యక్తి 70 మంది శిష్యుల్లో కూడా ఒకడు కాదు. He is someone different. సో ఇతను ఒక తెలియనటువంటి కొత్త వ్యక్తి. Maybe Peter got very angry. పేతురుకి బాగా కోపం వచ్చిందేమో. Maybe John also got angry. యోహాను కూడా వచ్చిండొచ్చు కోపం. Maybe they caught him. వాళ్ళు పట్టుకున్నారు ఆ వ్యక్తిని. Maybe they slapped him. అతని చెంప మీద కొట్టుంటారు. So don't do this again. ఏయ్ ఈ విషయం మళ్ళీ చేయదు నువ్వు అని. Maybe that frightened fellow ran away. పాపం భయపడి అతను పారిపోయాడేమో. So these disciples came to Lord Jesus Christ and వీళ్ళు said, తిరిగి యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చారు. we saw one fellow who was casting out demons in your name and we cast him out. మీ నామములో దయ్యాలు వెళ్ళగొడుతున్న వాడిని ఒకటి చూసాము, వాడిని మేము వెళ్ళగొట్టామని చెప్పారు. What did the Lord reply? కానీ ప్రభు ఏం చెప్పారు? Those who are not against us are for us. మన పక్షముగా ఉన్నవాడు మనకి విరోధి కాదు. So today we see divisions. ఈ దినాల్లో మనం చూసినట్లయితే విభజనలు చూస్తా ఉన్నాం. Divisions in the name of denomination. సంస్థలు లేకపోతే సంస్థల పేర్ల మీద విభజనలు చూస్తా ఉన్నాం. We belong to that denomination. You belong to this denomination. మేము ఆ సంస్థకు చెందిన వాళ్ళము, నువ్వు ఈ సంస్థకు చెందిన వాడు అని విభజనలు. So divisions in the name of caste. కులము పేరు మీద విభజనలు చూస్తున్నాం. Divisions in the name of language. భాష పేరు మీద విభజనలు. Division in the name of regions. ఇదిగో ఆ యొక్క స్థానాలు లేకపోతే ఆ యొక్క ప్లేసెస్ రీజన్ల మీద విభజనలు. Division in the name of nationalities. ఇదిగో ఆ యొక్క దేశభక్తి లేకపోతే ఏ దేశానికి చెందినవాడు అనే దాని మీద విభజనలు. See, a servant leader loves all the children of God. ఈ యొక్క సర్వెంట్ లీడర్ దాసుడైనటువంటి నాయకుడు దేవుని బిడ్డలందరినీ కూడా సమానంగా ప్రేమించగలుగుతాడు. They may be different church people. వారు వేరే సంఘానికి చెందిన వాళ్ళు కావచ్చు. Maybe different language speaking people. వారు వేరే భాష మాట్లాడే వాళ్ళు అయి ఉండొచ్చు. Different caste people. వేరే కులానికి చెందిన వారు అయి ఉండొచ్చు. But if they know Lord Jesus Christ as personal savior. కానీ వారు గనక ప్రభువుని సొంత రక్షకుడిగా వాళ్ళు అంగీకరించిన వారైతే, If they are born again believers. వారు తిరిగి జన్మించిన విశ్వాసులైనట్లయితే, If they are walking behind Lord Jesus Christ. వారు యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించే వాళ్ళైతే, They belong to the family of God. వారు దేవుని కుటుంబానికి చెందినటువంటి వారు. I cannot discriminate them. సో దాన్ని నేను ఆ విధంగా నేను వ్యత్యాసాన్ని చూపించలేను ఆ విషయంలో. So within a church there is no discrimination. కాబట్టి సంఘములో ఈ విధమైనటువంటి వ్యత్యాసము భావము లేదు. So what is my attitude? కాబట్టి నా యొక్క దృక్పథం ఎట్లా ఉంటా ఉంది?
My only qualification, quality, identity is I am disciple of Lord Jesus Christ. నాకున్నటువంటి ఒకే గుర్తింపు, ఒకే గుణము, ఒకే లక్షణము ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యుడిని నేను. I am a child of the living God. నేను సజీవుడకు దేవుని బిడ్డను. My profession cannot become my identity. నా యొక్క వృత్తి అనేది నా యొక్క గుర్తింపు కాదు. My wealth cannot become my identity. నా యొక్క ఆస్తి అంతస్తులు అనేవి నా గుర్తింపు కాదు. My language cannot become my identity. నా భాష నా గుర్తింపు కాదు. My region cannot become my identity. నా యొక్క స్థలము, నాకు ఉండేటువంటి స్థానము నా యొక్క గుర్తింపు The కాదు. city cannot become my identity. నేను ఏ పట్టణంలో ఉంటున్నానో అది నా గుర్తింపు కాదు. The company cannot become my identity. ఏ కంపెనీలో నేను పనిచేస్తున్నానో అది నా గుర్తింపు కాదు. My only identity is I belong to Lord Jesus Christ. నాకున్నటువంటి ఒకే ఒక గుర్తింపు ఏంటంటే నేను క్రీస్తు ప్రభువుకు చెందిన వాడను. Then I can love everyone. అప్పుడే నేను అందరినీ సమానంగా నేను ప్రేమించగలను. So koinonia, loving everybody. కొయినోనియా అంటే సహవాసం, అందరినీ సమానంగా ప్రేమించటము. So the servant leaders have these 5 qualities. కాబట్టి ఈ యొక్క దాసుడైనటువంటి నాయకునికి ఈ 5 లక్షణాలు ఉన్నాయి. So they are willing to serve, they don't want service. వారు పరిచారము చేయడానికి ఇష్టపడతారు కానీ పరిచారము చేయించుకోవడానికి ఇష్టపడరు. They don't want to control, but they want to empower others. ఇతరుల్ని వారికి ఉన్నటువంటి అధికారంతో నియంత్రించడానికి ప్రయత్నించారు కానీ ఇతరుల్ని ఇంకా ప్రోత్సహించి బలపరుస్తారు. So they don't want to get, but they want to give. వారు పొందుకోవడానికి ఇష్టపడరు కానీ ఇవ్వడానికే ఇష్టపడతారు. So then they are humble and obedient. వారు ఎంతో దీనులుగా తగ్గించుకుంటారు. So they transcend all barriers and love all people of God. సో ఉన్నటువంటి అన్ని ఆ యొక్క అవరోధాలని అధిగమిస్తూ అందరినీ, దేవుని బిడ్డలందరినీ కూడా సమానంగా ప్రేమించేవారుగా ఉంటారు. Only when we have these 5 qualities, ఈ 5 గుణగణాలు మనం కలిగినప్పుడు మాత్రమే we can be called as servant leaders. అప్పుడు మనము సర్వెంట్ లీడర్స్, దాసుడైనటువంటి నాయకుడు అని మనం పిలవగలం. So we saw the 3 important aspects of leadership. నాయకత్వంలో ఉన్నటువంటి ఆ 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం చూసాం. Call, character and competence. పిలుపు, గుణశీలత, నైపుణ్యత. So in the character, the servant leadership is the most important thing. కాబట్టి ఆ యొక్క గుణశీలతలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇది ఒక దాసుడుగా ఉన్నటువంటి నాయకుడు అనేది. So God has called us to serve the people. కాబట్టి దేవుడు మనల్ని ప్రజలను సేవ చేయడానికి, పరిచారం చేయడానికే పిలిచాడు. Within the church and outside the church. సంఘములోను, సంఘము బయట కూడా. We are the spiritual leaders. మనము ఆత్మీయ నాయకులుగా ఉన్నాం. We are called to lead people from darkness to light. మనము చీకట్లో నుండి వెలుగులోనికి ప్రజలను నడిపించడానికి పిలువబడ్డాం. We are called to open the eyes of the blind. ఇదిగో గుడ్డివారి యొక్క కన్నులు తెరవడానికి మనం పిలువబడ్డాం. So are we willing to do that? అది చేయడానికి మనం ఇష్టపడుతున్నామా? So let us bow our heads and pray. తల వంచి మనం ప్రార్థన చేసుకుందాం. Ask the Lord, Lord, make me a servant leader. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నన్ను దాసుడైనటువంటి నాయకుడిగా, సర్వెంట్ లీడర్గా చేయండి. Ask the Lord, Lord, you have called me from darkness to light. ప్రభువా, చీకట్లో నుండి వెలుగులోనికి నీవు నన్ను పిలిచావు. You are called to be witness. నీకు సాక్షిగా ఉండటానికి నన్ను పిలిచావు. God has called you in a vocation, in a job to the society. ఇదిగో ఒక ఉద్యోగం చేయడానికి, ఒక పని చేయడానికి సమాజంలో దేవుడు నిన్ను పిలిచి ఉండొచ్చు. Tell the Lord, help me to fulfill that call. ప్రభుతో చెప్పండి, ప్రభువా, నీవు నాకు ఇచ్చిన ఆ పిలుపును నేను సంపూర్ణం చేయడానికి నాకు సహాయం చేయండి. Thank Lord for all the talents He has given you. ప్రభువా, నీవు ఇచ్చినటువంటి తలాంతులన్నిటిని బట్టి మీకు వందనాలు. Thank Lord for the gifts He has given you. ప్రభువా, నీవు ఇచ్చిన ఆత్మీయ వరాలను బట్టి మీకు వందనాలు. Thank you Lord for your personality. ప్రభువా, నీవు నాకు ఇచ్చిన వ్యక్తిత్వాన్ని బట్టి మీకు వందనాలు. You are created as God wanted you to be. నువ్వు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా దేవుడు ఉద్దేశించిన విధంగా నువ్వు సృష్టించబడ్డావు. You have to celebrate that. దాన్ని బట్టి నువ్వు సంతోషించాలి. Ask the Lord to make you a servant leader. దాసుడైనటువంటి నాయకుడిగా నన్ను చేయి ప్రభువా అని ప్రభువుని అడగండి. Tell the Lord, I am an unprofitable servant. నిష్ప్రయోజకమైనటువంటి దాసుడినయ్యా అని ప్రభుతో చెప్పండి. నేను నిష్ప్రయోజకుడైనటువంటి దాసుడిని, దాసురాలను అని చెప్పండి. Tell the Lord, I will serve you. I will not demand
service from others. ప్రభువా, నేను నీకు పరిచారం చేస్తాను, సేవ చేస్తాను, కానీ ఇతరుల దగ్గర నుంచి నేను సేవ చేయించుకోను ప్రభువా. I will empower others. ఇతరులను ప్రోత్సహిస్తాను, బలపరుస్తాను. I will keep giving. ప్రభువా, నేను ఇస్తూ ఉంటాను. Ask the Lord, Lord, make me humble ప్రభువా, నన్ను దీనుడిగా చేయము. so that I am obedient always. ప్రభువా, ఎల్లప్పుడూ నీకు విధేయుడిగా ఉండటానికి దీనుడిగా, దాసుడిగా నన్ను చేయండి. Ask the Lord, help me to transcend all man-made barriers. ఈ లోకంలో మానవులు సృష్టించిన ప్రతి అడ్డంకులను ప్రభువా దాటుకుంటూ నేను ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. Ask the Lord, help me to demonstrate your love, transcending all barriers. మీ ప్రేమను ప్రభువా ప్రతి అడ్డంకుల్ని, ప్రతి బ్యారియర్స్ని మేము దాటుకుంటూ వెళ్తూ మీ ప్రేమని లోకంలో కనబరచడానికి సహాయం చేయండి. Our gracious loving Father, we thank you for this time. ప్రేమ కలిగిన ప్రియ పరలోక తండ్రి, మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు. Thank you for speaking with us. మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. Lord, we pray that help us to become good leaders as you want us to be. మీరు ఏ విధంగా మమ్మల్ని ఉద్దేశిస్తూ ఉన్నారో ఆ విధంగా మంచి నాయకులుగా మేము ఉండడానికి సహాయం చేయండి. Help us to be light in darkness. ప్రభువా, చీకట్లో వెలుగుగా మమ్మల్ని ఉంచండి. Help us to open the eyes of the blind. గుడ్డివారి కన్నులు తెరవడానికి సహాయం చేయండి. Help us to lead people from spiritual darkness to the light. ఆత్మీయ అంధకారంలో నుంచి వెలుగులోనికి ప్రజలు నడిపించడానికి సహాయం చేయము. Make us a blessing to everybody. అందరికీ మమ్మల్ని ఆశీర్వాదకరంగా చేయండి. In Jesus' name we pray. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్.